జై గురుదేవ్. అందరికీ శుభాభినందనలు. ఈరోజు మీకు సిద్ధ సమాధి యోగా అనే ఒక అద్భుతమైన యోగ శిక్షణ కార్యక్రమం యొక్క పరిచయం చేయబోతున్నాను. ఈ కార్యక్రమంలో సిద్ధ సమాధి యోగా అంటే ఏమిటి, అందులో ఏం నేర్చుకుంటాం మనము, ఎందుకు అవసరము, ఈ క్లాస్ వలన జరిగే ప్రయోజనాలేంటి, అండ్ ఈ క్లాస్ చేయడానికి మీరు ఏం చేయాలి వగైరా, ఇలాంటి విషయాలన్నిటి గురించి మనము వివరంగా తెలుసుకోబోతున్నాం. వీటన్నిటి గురించి పరిచయం చేయబోతున్నాను మీ అందరికీ. పరిచయం చేసే ముందు నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు ఎంఎల్ మనోహర్. నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ ఎకనామిక్స్ చేశాను. యూనివర్సిటీ టాపర్గా ఉన్నాను అప్పుడు. తర్వాత నేను ఒక 10 సంవత్సరాల పాటు ఇఫ్కో ఫర్టిలైజర్స్లో ఒక లోకల్ ఎగ్జిక్యూటివ్గా, ఒక రీజనల్ ఎగ్జిక్యూటివ్ కూడా వర్క్ చేశాను నేను. అండ్ ఇట్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. అలాంటి ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు సహజంగానే ఎగ్జిక్యూటివ్గా ఉన్నప్పుడు కొన్ని స్ట్రెస్లు వగేరా అలాంటివన్నీ ఉంటాయి. ఆ స్ట్రెస్లు అవన్నీ తట్టుకొని టార్గెట్లు, డెడ్ లైన్లు మీట్ అవ్వడానికి స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నప్పుడు అప్పుడు నేను ఈ సిద్ధ సమాధి యోగా అనే కార్యక్రమాన్ని చేశాను. నేను కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఐ హ్యాడ్ సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. సో అవన్నీ కార్యక్రమాలు చేసిన తర్వాత, ఈ శిక్షణ పూర్తి చేసిన తర్వాత సంపూర్ణంగా తగ్గిపోవడమే కాదు, నేను ధైర్యంగా, మానసికంగా, ఎంతో డైనమిక్గా, డేరింగ్గా నా శక్తి సామర్థ్యాన్ని, ఆఫీస్లో వర్క్ లోడ్ని, స్ట్రెస్ని తట్టుకోవడము, ఇవన్నీ చాలా అద్భుతంగా నాకు జరిగాయి. దాంతో నేను ఎంతో ప్రభావితం అయిపోయి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందరికీ దొరికితే బాగుందని కొద్ది సంవత్సరాలు ఈ సిద్ధ సమాధి యోగా టీచర్గా ట్రైన్ అయ్యి అందరికీ అందిస్తూ ఉద్యోగం కూడా చేసుకుంటూ ఉండేవాడిని. కానీ కొన్నాళ్ళకి రెండూ చేయడం సాధ్యం కాదు, రెండింటికి న్యాయం జరగట్లేదు అని అనిపించి ఏదో ఒకటి చేయాలని నా జీవితాన్ని నేను పూర్తిగా ఈ సిద్ధ సమాధి యోగా శిక్షణా తరగతులు అందరికీ అందించడానికి నిలబడతానని నన్ను నేను పూర్తిగా నా ఉద్యోగానికి రాజీనామా చేసి స్వచ్ఛందంగా ఒక సేవా కార్యక్రమంగా దీన్ని అందరికీ అందించడానికి నిలబడ్డాను. దాని శ్రేయస్సు కొంత మటుకు ఈ సిద్ధ సమాధి యోగా కార్యక్రమానికి పోతే, ఇది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాన్ని బట్టి పోతే మిగిలింది నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అప్పటికి నాకు భార్య, 2 పిల్లలు. సో వాళ్ళందరూ కూడా నా మిత్రులు, స్నేహితులు అందరూ కూడా ఎస్ యూ కెన్ గో హెడ్, యూ షుడ్ గో హెడ్, నీలాంటి వాడు అవసరం అన్నప్పుడు అని అందరి యొక్క స్ఫూర్తి, నా యొక్క గట్టి స్ట్రాంగ్ నిర్ణయంతో నేను జాబ్ రిజైన్ చేసేసి 30 సంవత్సరాల నుంచి ఈ సిద్ధ సమాధి యోగా శిక్షణ తరగతులు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో విస్తరించడానికి, మరి ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనూ, అదే కాక నాకు 8 భాషలు వచ్చు. ఐ కెన్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ 4 to 5 లాంగ్వేజెస్, బట్ అండర్స్టాండ్ ఆల్ ద 8 లాంగ్వేజెస్. సో ఇలాంటి మంది బహుభాషా ప్రావీణ్యత ఉండడం, తర్వాత వైడ్ ఎక్స్పోజర్ ఉండడం వలన నేను ఈ సిద్ధ సమాధి యోగా తరగతులు విభిన్న భాషల్లో నిర్వహించాను. కొన్ని లక్షల మంది మేబీ క్లాస్ పూర్తి చేసి ఉంటారు, వాళ్ళకి శిక్షణ అందించుంటాను. అండ్ కొన్ని పెద్ద పెద్ద సంస్థలు, విజన్ ఇన్ఫోటెక్, ఎన్టీపీసీ, ఎన్టీపీసీ యొక్క యూపీ, మధ్యప్రదేశ్ డివిజన్స్, తర్వాత ఏపీఎస్ఆర్టీసీ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తర్వాత జెన్పాక్ట్, ఇలాంటి ఎన్నో సంస్థలలో ఎంప్లాయీస్కి ఈ సిద్ధ సమాధి యోగా అనే శిక్షణ తరగతుల్ని నేను నా తోటి టీచర్లతో నిర్వహించాను. అంతేకాక చాలా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాను, కొన్ని ఆశ్రమాలు స్థాపించాను. తర్వాత మాతృమందిర్ అని ఒక కిడ్స్కి ప్లేవే మెథడ్లో టీచింగ్ అనేది, అది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు జరుగుతున్న ప్లేవే స్కూల్స్ అన్నిటికీ పునాదులు మానించే పడ్డాయని చెప్పడంలో కూడా గొప్ప అతిశయోక్తి ఏమో లేదేమో. సో ఆ కార్యక్రమాలు చేసి ఒక 10 స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశాను నేను. అండ్ ఈ క్రమంలోనే నేను ఎంఎస్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ కూడా పూర్తి చేశాను. చాలామంది స్ట్రెస్కి లోనై, మానసిక ప్రెషర్కి లోనై బాధలు పడుతున్న వాళ్ళకి చాలామందికి కౌన్సిలింగ్ కూడా చేశాను నేను. మేబీ ఐ డోంట్ నో, అరౌండ్ లెక్క గుర్తుపెట్టలేదు కానీ ఒక 20-25 మందిని మాత్రం బహుశా ఈవెన్ సూసైడ్ దాకా పోయిన వాళ్ళని కూడా వాళ్ళ జీవితం నిలబడి వాళ్ళు ముందుకు సాగేలాగా ధైర్యం ఇచ్చి వాళ్ళ జీవితాలు కాపాడగలిగాను. అండ్ అలాగే ఎప్పుడైతే సిద్ధ సమాధి యోగా కార్యక్రమాలు చేసి ప్రజలు ధైర్యవంతులుగా, జ్ఞానవంతులుగా, అండ్ ఓపిక్గా, ఉత్సాహవంతులుగా, డైనమిక్గా ఎదుగుతారో అలాంటి వాళ్ళ సేవలు, అలా వాళ్ళు పొందిన లాభాన్ని కేవలం వాళ్ళకే కాదు సమాజానికి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నా ఆధ్వర్యంలో నిర్వహించాను. అందులో మరి ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ వర్క్
పునరావాసాలు ఏర్పాటు చేయడము, అలాంటి కార్యక్రమాలు నేను శ్రద్ధ వహించి చేశాను. అందులో మరి ముఖ్యంగా చాలా సంవత్సరాల క్రితం తమిళనాడులో సునామీ వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో ఆ సునామీలో సర్వం కోల్పోయిన వాళ్ళందరినీ వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ జీవితంలో పోరాడంకి నిలబడేలాగా చేయడంలో ఒక ప్రముఖ పాత్ర వహించాను. ఆ కార్యక్రమాన్ని ఈవెన్ బీబీసీ వాళ్ళు కూడా దాన్ని రికార్డ్ చేసి టెలికాస్ట్ చేశారు. అలాగే భుజ్లో భూకంపం జరిగినప్పుడు అలా ఇతరత్ర ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఆపదలు సంభవించిన నా వాళ్ళందరినీ టీం తీసుకొని వెళ్ళి నేను వాళ్ళకి సేవా కార్యక్రమాలు అందించేవాడిని. స్టూడెంట్స్ అందరినీ అలా ముందుకు తీసుకెళ్లేవాడిని, నా విద్యార్థుల్ని. అంతేకాదు ఆపత్కాలంలోనే కాదు, మిగిలిన టైంలో కూడా సోషల్ వెల్ఫేర్, సాంఘిక వెల్ఫేర్ కార్యక్రమాలు, బీసీ హాస్టల్స్ ఇలాంటి వాటిలో చాలామంది విద్యార్థులకు పల్లె పల్లెల్లో కూడా మోటివేషన్ ట్రైనింగ్స్ అలాంటి కార్యక్రమాలు నేను ఎన్నో నిర్వహించాను. అండ్ ఇలా నిర్వహిస్తూ కొన్నాళ్ళైన తర్వాత నేను వ్యక్తిగతంగా ఒక సంస్థని ఏర్పాటు చేశాను. అంతకుముందు నేను ఒక సంస్థతో ముడిపడి ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఒక సంస్థను ఏర్పాటు చేశాను. ఆ సంస్థ పేరు బ్లిస్ఫుల్ లైఫ్ సొల్యూషన్స్. ఒక డైరెక్టర్గా నేనే ఆ సంస్థని స్థాపించాను. దాన్ని బ్లిస్ఫుల్ లైఫ్ సొల్యూషన్స్ అంటే ఒక బ్లిస్ఫుల్ తాదాత్మ్యమైన జీవితానికి అవసరమైన సొల్యూషన్స్ ఆఫర్ చేయడమే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలు నా సంస్థ బ్యానర్లో నేను ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఎందరికో స్కూల్స్కి వాటికి కూడా ఈ కార్యక్రమాలు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాను. అండ్ నాకు మరి ముఖ్యంగా చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే యూత్ని ఎంపవర్మెంట్ చేయడం, అంటే యూత్ని ముందుకు నడిపించడం, యువకుల్ని తేజవంతులుగా, శక్తివంతులుగా, ధైర్యవంతులుగా, సాహసవంతులుగా తీర్చిదిద్దడము అంటే నాకు చాలా చాలా ఇష్టం. అందుకని నేను యూత్కి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను. అండ్ దానిలో భాగంగానే యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి నేను 8th, 9th, 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి రియల్లీ చాలా ట్రైనింగ్ అవసరం. వాళ్ళని ముందుకు నడిపించడానికి మోటివేషన్, ట్రూత్ అండ్ సింపుల్ మోటివేషన్ అంటే ఏదో గ్యాస్ కొట్టడం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ మోటివేషన్ ఇచ్చి దాన్ని ఎలా సాధించాలో కూడా నేర్పించడం చాలా అవసరం. చాలామంది మోటివేట్ చేస్తారు, బట్ దే విల్ టెల్ వాట్ టు డూ. ఏం చేయాలో చెప్తారు కానీ ఎలా చేయాలో దానికి చెప్పలేదు. ఎందుకంటే ఏం చేయాలో చెప్పడం అనేది ఒక ప్రవచనంలాగా కానీ ఒక సందేశంలాగా ఇవ్వడం చాలా ఈజీ. కానీ ఏం చేయాలో అనేది నేర్పించాలంటే ట్రైనింగ్ అవసరం. నాకు మొదటి నుంచి ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా ప్యాషన్. అది దాంట్లో భాగంగా నేను మెమరీ డెవలప్మెంటు, కాన్సన్ట్రేషను, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంటు, స్ట్రెస్ మేనేజ్మెంటు, ఎగ్జామ్స్లో ఎక్సలెన్స్ ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మెమరీ పవర్ పెంచుకోవడము అలాంటి వాటన్నిటి మీద కూడా నేను స్కూల్స్కి వెళ్ళి కూడా యాజ్ ఏ ఫ్యాకల్టీ మెంబర్గా వాళ్ళకి నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా అందిస్తూనే ఉన్నాను ఇప్పటికీ. తర్వాత ఈ మధ్యలో కూడా నేను ఏం చేశానంటే కేవలం నా ఎనర్జీ అంతా కేవలం యూత్కే కాదు, ఎస్పెషల్లీ 50-55 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ యంగేజ్లో పాపం కుటుంబం కోసం, ఫ్యామిలీ కోసం వాళ్ళ శక్తిని అంతా ధారపోసారు. నౌ దట్ దేర్ చిల్డ్రన్, వాళ్ళ పిల్లలు అంతా సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితాన్ని సెకండ్ ఇన్నింగ్స్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరచడం అవసరమని అనిపించింది. అందులో నాకు ఈకోయిజము, టూరిజము, అడ్వెంచరు, నేచరు, ట్రెక్కింగు ఇలాంటివన్నీ చాలా ఇష్టం. దానికోసం నేను బ్లిస్ఫుల్ టూర్స్ అని ఆర్గనైజ్ చేస్తుంటాను. ఈ సంస్థ తరఫున చేసి నేను అందరినీ ఆ యూత్ని పెద్దవాళ్ళని కలిపి అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడం వలన వాళ్ళ మధ్యలో బాండేజ్, పెద్దల మధ్యలో ఒక స్నేహభావం ఏర్పడుతుంది. అండ్ పెద్దవాళ్ళకు కూడా ఏదో మేము పోగొట్టుకున్నాం అనేది అనిపించకుండా ఇంకా వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నాతో 10 రోజుల పాటు వాళ్ళతో పాటు నేను ఉంటాను. ట్రైనింగ్లో, టూర్స్లో నేను వాళ్ళతో పాల్గొంటాను. కాబట్టి ఆ 10 రోజుల పాటు వాళ్ళని ట్రావెలింగ్ టైంలో, మిగిలిన టైంలో కూడా నేను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇండైరెక్ట్గా ఒక క్లాస్లా కాకుండా ఆన్ ట్రావెలింగ్ ఇట్ సెల్ఫ్ నేను ఎన్నో టాపిక్స్ తీసుకుంటూ ఉంటాను. తద్వారా ఎందరో లాభపడ్డారు. అండ్ ఈ కార్యక్రమాలతో ఎందరో ఫ్యామిలీస్కి, వాళ్ళ పిల్లలకి, భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు వీళ్ళందరి మధ్యలో ఉత్తమ సంబంధ బాంధవ్యాలు ఏర్పడడానికి కూడా నేను చాలా ఫ్యామిలీస్కి తోడ్పడ్డాను. సో ఇవన్నీ గత కొద్ది సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. బట్ ఇవన్నీ నేను చేయడానికి కారణం ఒక మామూలు వ్యక్తిగా ఉన్న నన్ను, ఒక ఉద్యోగం చేసుకుంటూ ఏదో కార్యక్రమాలను చేసుకుంటూ నా భోజనం, నా పొట్ట నేను గడుపుకుంటూ ఉన్నవాడిని నన్ను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన క్రెడిట్ దేనికి పోతుందంటే ఈ సిద్ధ సమాధి యోగా అనే శిక్షణ తరగతులకి దీన్ని రూపొందించిన నా పూజ్య గురుదేవులు పూజ్య శ్రీ రిషి ప్రభాకర్ గారికి చెందుతాను. పూజ్య శ్రీ రిషి ప్రభాకర్ గారు నా గురుదేవులు. వారు ఈ సిద్ధ సమాధి యోగాన్ని రూపొందించి కొందరు టీచర్లు ట్రైన్ చేశారు. ఆ టీచర్లు నాకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం అందించారు. గురూజీ రిషి ప్రభాకర్జీ ఒక మామూలు వ్యక్తి కాదు. వారు
ఒక అద్భుతమైన జ్ఞాని, ఒక మహామేధావి, ఎనలిటికల్గా ఆలోచించే సైంటిస్ట్, ఏరోనాటికల్ ఇంజనీర్, ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఉండి ఎంబీఏ ఫ్రమ్ వెస్టర్న్ యూనివర్సిటీ ఒంటారియోలో చేశాను. మహాజ్ఞాని, మహామేధావి. అలాంటి వారు నేను ఇంత ఉన్నా కూడా చాలా సింపుల్గా ఒక చిన్న పిల్లల లాంటి మనస్తత్వంగా ఉండి అందరినీ ఆశీర్వదించి అందరూ ఎదగాలని చూసే అద్భుతమైన వ్యక్తి నా గురువు. ఆ గురువు దగ్గర నుంచి ఈ జ్ఞానం ద్వారా వారిలోంచి చాలా మటుకు నేను సంగ్రహించి ఈరోజు మీ ముందున్నానంటే కారణం వారు. కాబట్టి వారికి మనసులోనే ఒకసారి నా గురుదేవుడికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ సిద్ధ సమాధి యోగా పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. నా సిద్ధ సమాధి యోగా, దీంట్లో 3 పదాలు ఉన్నాయి. సిద్ధ సమాధి యోగా. ఓకే, ఏంటో చూద్దాం. సిద్ధ అంటే అర్థం దట్ విచ్ ఈస్ ప్రూవ్డ్, ఎస్టాబ్లిష్డ్. ఓకే, సిద్ధ అంటే అది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నది అని అర్థం. ఓకే, దాని గురించి ఇంకా ప్రత్యేకంగా రీసెర్చ్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ దే. దీన్ని మరి తీసుకోవడమే. సిద్ధ అనే దాన్ని తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండడం అంతే. దట్స్ అది సిద్ధ అంటే అర్థం. సమాధి నెక్స్ట్ పదం. సమాధి అనగానే చాలామందికి చనిపోయిన తర్వాత సిమెంట్ సమాధి ఉంటుంది కదా, అది గుర్తొస్తుంది. కానీ అది కాదు. సమాధి అంటే అర్థం ఏంటంటే దీంట్లో 2 పదాలు ఉన్నాయి. సమాధి. సమ అంటే అర్థం ఈక్వల్, ధి అంటే అర్థం బుద్ధి. అంటే మన బుద్ధి అంటే మన కాన్షియస్నెస్, అంటే మన మనసు, మన శరీరం ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో, మన మనసు ఎలా ఉండాలో కూడా చెప్పేది బుద్ధి. ఆ బుద్ధే మనం మొత్తం గైడెన్స్ చేస్తుంది. ఆ బుద్ధి సమత్వంలో ఉండాలి. మనకు అలా ఉండదు. ఓకే, ఆనందం వస్తే పొంగిపోతాం, దుఃఖం వచ్చే కృంగిపోతాం. ఒక బ్యాలెన్స్గా ఉండాలి. ఎప్పుడు మనం ఈ బ్యాలెన్స్ పోగొట్టుకొని ఎటో కొట్టుకుపోతుంటాం. కానీ ఈ బ్యాలెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఈ బ్యాలెన్స్గా ఉండడం అనే ప్రజ్ఞ కలిగి ఉండాలి. మిత్రులారా, ఈ బ్యాలెన్స్ అనేది విశ్వం అంతటా ఉంది. ఉదాహరణకి గ్రహాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి, సూర్యుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు, నక్షత్రాలు ఎక్కడ ఉన్నాలో అక్కడ ఉన్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ తప్పుతుందో, ఇప్పుడు ఎలాగైతే మన ఆరోగ్య విషయంలో కూడా ఇప్పుడున్న నేటి పరిస్థితుల్లో ఓకే మనం ఈ బ్యాలెన్స్ డిస్టర్బ్ చేశాం. ఓకే, ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుందో సమస్యలు వ్యక్తిగతంగా కానీ, సామాజికంగా కానీ, దేశపరంగా కానీ వస్తాయి. సో ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవడం, ధి అనేది బ్యాలెన్స్గా ఉండడం అనేది చాలా చాలా అవసరం. సమాధి అంటే అలా ఈక్వల్గా బుద్ధి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, అంటే అర్థం ఏ కష్టాలు లేకుండా కాదు, అలా ఎవరు ఉండరు. ఎల్లప్పుడూ సుఖాలే ఉండాలని కాదు, అలా ఎవరు ఉండరు. సుఖాలు, దుఃఖాలు, కష్టాలు అవన్నీ వస్తుంటాయి. అవన్నీ వస్తున్నా కూడా వాటిని సమత్వంలో ఈక్వల్గా ఉంటూ దేనిలోనూ కొట్టుకుపోకుండా రెండింటిని తీసుకోవడం అనేది నేర్చుకోవడమే సమాధి. ఓకే, అండ్ అంతేగాని అవి ఉండకూడదంటే సాధ్యం కాదు. ఈ ప్రపంచంలో అందరూ ఉన్నారు. ఉదాహరణకి బ్యాలెన్స్ పోతున్నాం. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇప్పుడున్న నేటి పరిస్థితుల్లో, కరోనా ఉన్న ఈ నేటి పరిస్థితుల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఎందరో ధైర్యంగా ముందుకు పోతూనే ఉన్నారు. ఎందుకు పోతున్నారు? వాళ్ళ బ్యాలెన్స్ని పోగొట్టుకోలేదు. వాళ్ళు బ్యాలెన్స్గా ఉండి, ధైర్యంగా ఉండి, ప్రశాంతంగా ఉండి సమస్యను ఎదుర్కొంటున్నారు. అండ్ కొంతమంది ఊరికే డీలా పడిపోతున్నారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దాట్స్ బికాస్ ఈ ఆర్ట్ మనం నేర్చుకోలేదు. సమాధి, మానసికంగా అలా ప్రశాంతంగా ఉండగలిగే ప్రజ్ఞ ఉండడం. ధి అంటే బుద్ధి. ఈ ధి అనే పదం మీరు ఇదివరకు కూడా వాడతారు, మీకు తెలియకుండానే వాడుతున్నారు. ఉదాహరణకి గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు మొదటి 3 చరణాల తర్వాత 4వ చరణం ధియో యోన ప్రచోదయాత్ అంటాం. అంటే అర్థం ధి అంటే నా బుద్ధి, నా ప్రజ్ఞ. ఓకే, కాన్షియస్నెస్ ఇంగ్లీష్లో. ఓకే, నా ప్రజ్ఞని ప్రచోదయాత్ విస్తరించుగాక, లెట్ మై కాన్షియస్నెస్ ఎక్స్పాండ్, నా ప్రజ్ఞ విస్తరించుగాక అని మనం వేరుకుంటున్నాం. మొదటి 3 చరణాలేమో ప్రశంస, 4వ చరణమేమో రిక్వెస్ట్. ఏం కావాలి? ఇప్పుడు మనం ఏదైనా కావాలంటే మీరు అంతటి వారు ఇంతటి వారని నాకు కొంచెం సహాయం చేసి పెట్టరా అని అడుగుతాం కదా. ఇది అంతే. ఆ మొదటి 3 చరణాలు ప్రశంస, 4వ చరణము నాకు కావాల్సిన అంశం రిక్వెస్ట్. ఓకే, ఆ రిక్వెస్ట్లో మనం ఇది అడుగుతున్నాం, నా ప్రజ్ఞ విస్తరించుగాక. విస్తరించి ఏం కావాలి? ఊరికే విస్తరించి ఉండడమేనా? కాదు. విస్తరించి యూనివర్సల్ కాన్షియస్నెస్, ఏ విశ్వం అనే ప్రజ్ఞ, మన చుట్టూ ఉన్న విశ్వం అనే ప్రజ్ఞలో కలిసిపోవాలి. యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈ విశ్వ ప్రజ్ఞ మన ప్రజ్ఞ కన్నా చాలా 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 పెద్దది, అనంతమైనది ఈ యూనివర్సల్ ఇంటెలిజెన్స్. దాని ముందు మనం ఎందుకు పనికిరాము, దాన్ని ఎదిరించలేము మనం. అది ఇచ్చిన గైడ్ లైన్స్ని పాటించి బ్యాలెన్స్ తప్పకుండా కొంచెం అటు ఇటు తోకాడించిన, మరీ టూ మచ్గా తోకాడించకుండా బ్యాలెన్స్లో ఉండాలి. బహుశా మనం కొద్ది రోజుల నుంచి టూ మచ్గా తోకాడించేసి ఉంటాం. అందుకనే నేచర్ అంతా సెటరేట్ చేసుకోవడానికి కొన్ని పరిస్థితులు జరుగుతున్నాయి.
అందులో భాగమే ఈ కరోనా అని కూడా నాకు అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఈ యూనివర్సల్ ప్రజ్ఞ, ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్లోకి మనం ఎదగడం అంటే నా ప్రజ్ఞ విస్తరించి నేను యూనివర్సల్ అనే ప్రజ్ఞలో కలిసిపోవడాన్ని యోగా అంటారు. యోగా అంటే అర్థం ఏంటంటే కలయిక. కానీ కలయిక దేంట్లోకి? ఓకే, ఉన్నతమైన ఈ ప్రజ్ఞలోకి, ఈ మితమైన నా చిన్న ప్రజ్ఞ ఈ ఉన్నతమైన ప్రజ్ఞలోకి కలిసిపోవడమే యోగా. కానీ దురదృష్టవశాత్తు యోగా అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆసనాలు అనుకుంటారు. యోగాలో ఒక భాగం, ఒక అంగం ఆసనాలు. కానీ ఒక్క ఆసనాలే యోగా కాదు. ఓకే, యోగా అంటే అర్థం ఏంటంటే అష్టాంగ యోగం అంటారు. యోగా ఎంత గొప్పది అంటే, ఈనాడు యోగా ఎంత గొప్పది అంటే 250 సంవత్సరాల క్రితము, 300 సంవత్సరాల క్రితము సిగ్మండ్ ఫ్రాయిడ్, ఫాదర్ ఆఫ్ సైకాలజీ అంటారు, ఆయన సైకాలజీ అనే శాస్త్రాన్ని ఆవిర్భవించారు, కనుగొన్నారు, దాన్ని ఒక శాస్త్రంలాగా తయారు చేశారు. కానీ 300 సంవత్సరాల కన్నా క్రితం, 1000 సంవత్సరాల క్రితమే మన ఋషులు, అందులో పతంజలి మహర్షి ఎవరైతే యోగా అనే దానికి రూపకర్త, వారు దీన్ని ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితము దీన్ని ఆవిష్కరించారు, దీన్ని తయారు చేసి మానవ జాతికి అందించారు. ఇవాళ ప్రపంచం మొత్తంలో ఎవరైనా సరే యోగా పేరుతో ఆసనాలు కానీ ఏమైనా నేర్పిస్తున్నా కూడా, ఏ సంస్థ నేర్పించినా, ఏ గురువు నేర్పించినా, ఎవరు నేర్పించినా, యోగా అంటే మాత్రం మూల పురుషుడు ఆయన మాత్రమే, పతంజలి మహర్షి. మహర్షి అంటే ఏదో గడ్డాల మీసాలు చూపిస్తారు, వాళ్ళకి ఏం తెలియదని కాదండి, వాళ్ళు సైంటిస్టులు. ఋషి అంటే సైంటిస్ట్. ఇవాళ సైంటిస్ట్ ఎట్లాగైతే మెటీరియల్, కెమికల్స్ వాటి మీద రీసెర్చ్ చేసి కొత్త ప్రోడక్ట్స్ ఆవిష్కరిస్తున్నారో, ఆనాటి మన సైంటిస్టులు ఇన్నర్ అంటే ఆంతరంగిక విషయాల మీద, మనసు, ప్రజ్ఞ, కోపము, తాపము వగైరా ఇవన్నీ ఉన్నాయి కదా, విభిన్న అంశాలు, వీటన్నిటిని కారణాలు ఏంటి అని వెతికి వీటి మీద రీసెర్చ్ చేసి వీటన్నిటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా అదుపులో పెట్టుకొని ఎలా ముందుకు సాగాలి అనే దాని మీదనే ఒక రీసెర్చ్ చేసి దాన్ని ఒక సైన్స్గా అష్టాంగ యోగంగా ఇచ్చారు. ఎప్పుడైతే, అందుకని దీన్ని అష్టాంగ యోగము అంటారు. అంటే ఏంటి? అష్టాంగ యోగం. అష్ట అంటే 8, అంగ అంటే లింబ్స్. ఓకే, మన శరీరం కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్నీ ఉంటాయి కదా, అవయవాలు, అంగాలు. అష్ట అంగ యోగం. ఓకే, సో ఈ 8 అంటే అష్టాంగాలు యోగం అంటే 8 ఉండాలి. ఈ 8 ఒకేసారి జరుగుతున్నప్పుడు అండ్ ఎల్లప్పుడూ జరుగుతున్నప్పుడు మాత్రమే దాన్ని మీరు అష్టాంగ యోగము అది యోగా అంటారు. బ్రీఫ్గా యోగా అంటారు మనం అష్టాంగ యోగం. కానీ ఎప్పుడెప్పుడు యోగా అన్నా ఈ 8 జరగాలి. ఈ 8 జరగకుండా ఇందులో ఏ ఒక్కటో పట్టుకొని, ఉదాహరణకి ప్రాణాయామం ఒక్కటే పట్టుకొని, ఆ ఉదాహరణకు ఒక్క ఆసనాలే పట్టుకొని చేస్తే, శరీరానికి ఆసనాలు చేయడం వలన మనకి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, కొన్ని నొప్పులు, బాధలు దూరం అవుతాయి, శరీరానికి పట్టుత్వం వస్తుంది. దట్స్ గుడ్, తప్పని కాదనట్లే. అలాగే ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది, అవన్నీ జరుగుతాయి. కానీ అవి మాత్రమే పూర్తి కాదు. ఎప్పుడైతే 8 జరిగినప్పుడు అప్పుడు దాన్ని సంపూర్ణ యోగం అంటారు. ఆ 8 ఏంటి? ఓకే, వాటి గురించి నేను పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్ళను, ఎందుకంటే ఈ టైం సరిపోదు. కానీ అవి ఏంటో తెలుసుకుందాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ. ఈ 4 ఏమో శరీరానికి సంబంధించినవి, బాహ్యానికి సంబంధించినవి, సంథింగ్ టు డూ విత్ అవుట్ సైడ్. ఓకే, ఇంకా మిగిలిన 4 ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఈ 4 ఆంతరంగిక ఇంటర్నల్ విషయాలకు సంబంధించినవి. ఈ 4 ఈ పైకి లోపల 4, 8 ఒకేసారి జరుగుతుండాలి. అండ్ ఈ ఒకేసారి జరగడానికి అన్నిటికన్నా ముఖ్యము, ఇంపార్టెంట్ పునాది ఈ సమాధి. దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు మైండ్, సమత్వంలో ఉండడం. మన మైండ్ అంత ఇంపార్టెంట్ మిత్రులారా. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మన జీవితంలో ఏం జరుగుతున్నా, అసలు మన బాడీ మూమెంట్ కానీ, మన ఎనర్జీ మూమెంట్ కానీ, మన సామర్థ్యం కానీ, మన ఎఫిషియన్సీ కానీ, మన జ్ఞాపక శక్తి కానీ, మన సామాజిక చైతన్యం కానీ, ఆర్ మన సామర్థ్యం కానీ, ఆర్ మన సంబంధ బాంధవ్యాలు కానీ, ఆర్ మన ఆరోగ్య విషయాలు కానీ, ప్రతిదీ ఇక్కడి నుంచే మొదలవుతుంది, మన మైండ్లోంచి. మన మైండ్ ఎవ్రీథింగ్. కానీ మనం ఎలా ఉంటామంటే, మన మైండ్ విషయానికి వచ్చేసరికి నెవర్ మైండ్ అంటాం. అసలు పట్టించుకోము. మన మైండ్ ఎంత ముఖ్యమైందంటే, మన జీవితంలో అన్నిటికీ ముఖ్యమైన మన ఇంజన్ని మనం ఏం అస్సలు పట్టించుకోము. ఆ మైండ్ బ్యాలెన్స్గా ఉంచడము సమాధి నేర్పించేది అదే. ఆ మైండ్ ప్రశాంతంగా ఉంచడం మొదలు పెడితే ఆటోమేటిక్గా శరీరం అంతా అద్భుతంగా, ఎనర్జెటిక్గా, ఎంతూజియాస్టిక్గా ఉంటుంది. సో ఈ 3 ఈ సమాధి ఎప్పుడు జరగాలి.
సిద్ధ సమాధి యోగా శిక్షణ తరగతి యొక్క గొప్పతనం ఏంటంటే ముందు సమాధి ఇస్తూ సైమల్టేనియస్గా ఒకేసారి వీటన్నిటి అష్టాంగ యోగము జరిగేలాగా సంపూర్ణ వికాసం జరిగేలాగా అద్భుతంగా రూపొందించబడి ఇవ్వబడింది సిద్ధ సమాధి యోగా. నా అసలు ఈ క్లాస్ ఎందుకు చేయాలి, సిద్ధ సమాధి అనేది ఎందుకు చేయాలి, దీన్ని నేను క్లాసు ప్రజెంట్ చేసేటప్పుడు ఈ శిక్షణ తరగతిని ఇంకా కొంచెం గురువుగారు ఇచ్చిన దానికి ఇంకా ఒక డిఫరెంట్ యాంగిల్లో ప్రజెంట్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. ఇంకో అంటే బేసిక్ అదే, కానీ దాన్ని ఏ విధంగా ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఎనర్జీ. ఉదాహరణకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది నేను ఇస్తున్న ఎనర్జీ. మీరు ఓపిక కూర్చొని వింటున్నారు, అది ఒక ఎనర్జీ. ఇప్పుడు మీకు నేను రికార్డ్ చేయడానికి కరెంటు వాడి, లైటు, బల్బు అన్నీ వాడి దీన్ని రికార్డ్ చేస్తున్నాను నేను. కరెంటు కూడా ఒక ఎనర్జీ. ప్రస్తుతం ఈ ప్రస్తుతం కాదు, ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా నీకు కనబడే ప్రతిదీ, మీరు చూసే ప్రతిదీ కూడా ప్రకృతి ఏం చేస్తుందంటే ఎనర్జీని విభిన్న రూపంలో మనకు ప్రదర్శిస్తుంటుంది. వర్షం ఒక ఎనర్జీ, ఎండ ఒక ఎనర్జీ, చెట్లు ఒక ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఈ ఎనర్జీలో మనము మేనేజ్ చేసుకోవాలి. ఈ ఎనర్జీని మేనేజ్ చేసుకోవాలని ఎందుకంటున్నానంటే చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మనకి ఎనర్జీ అంటే ఇప్పుడు మాట్లాడడం ఎనర్జీ అన్నాను నేను, ఓకే. తర్వాత అండ్ ఎనర్జీ గురించి చెప్పేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలి ఏంటంటే ఎనర్జీ థర్మోడైనమిక్స్ వాటిలో చెప్తారు, ఫిజిక్స్లో దాంట్లో వస్తుంది. ఏమంటే ఎనర్జీ ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి ఓన్లీ కన్జర్వ్డ్ అండ్ ఛానలైజ్డ్. అంటే అర్థం ఏంటంటే ఎనర్జీని ఎవ్వరూ సృష్టించలేరు. ప్రకృతి ఈ భూమి మీద ఏదైతే ఎనర్జీ ఉందో అది అనాది కాలం నుంచి ఉంది. ఓన్లీ మనం దాన్ని ఏం చేస్తున్నామంటే రూపాంతరం చేస్తున్నాం, ఏ డిఫరెంట్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఉంది. కరెంటు అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం కరెంటు తయారు చేయట్లేదు, మనం బొగ్గులో దాగి ఉన్న వేడిని వాడుకొని నీటిని కాచి ఆ నీటి ద్వారా వచ్చిన ఆవిరితో టర్బైన్ని తిరిగేటట్టు చేసి దానికి డైనమో పెట్టి దానికి ఎలక్ట్రిసిటీ తీసుకొని ఆ ఎలక్ట్రిసిటీతో మిగిలిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. సో బేసికల్ ఎనర్జీ ఎక్కడ ఉందంటే బొగ్గు రూపంలో ఉంది. అండ్ ఆ ఎనర్జీ మళ్ళీ మన శరీరం రూపంలో ఉంది. బొగ్గులో ఉన్నది మన శరీరంలో వచ్చింది, కరెంటు లాగా వచ్చింది, మిషన్గా మారుతుంది, అగ్రికల్చర్కి దాన్ని వాడుతున్నాం, మళ్ళీ ఎనర్జీ సైకిల్ అవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది, కానీ ఎక్కడికి ఏది పోవట్లేదు. సో ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ ఆర్ దాన్ని పాడు చేయలేము, మనం నాశనం చేయలేము. ఈ ప్రపంచంలో మనం ఏది నాశనం చేయలేము, దాన్ని రూపాంతరం చేయగలుగుతాం అంతే. కాబట్టి ఇది ఎప్పటికీ ఉంటుంది. మరి ఏం చేయగలం దీన్ని? దిస్ కెన్ ఓన్లీ బి కన్జర్వ్డ్ అండ్ ఛానలైజ్డ్. అంటే ఆ ఎనర్జీ వృధా కాపాడుకోకుండా జాగ్రత్తగా కాపాడుకొని పెంపొందించుకొని ఎక్కడ అవసరం కావాలో అక్కడ దాన్ని ఫోకస్ చేయడం, అది మేనేజ్మెంట్, అంతే కదా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎనర్జీ అంటే ఇప్పుడు మరి ఇందాక నేను అన్నాను ఎనర్జీ అన్నారు కదా, ఓపిక కూడా ఎనర్జీ కదా, ఉత్సాహం కూడా ఎనర్జీ అన్నారు కదా. మరి దుఃఖం, బాధ, నిస్పృహ, నిరాశ, ఎస్ ఇవి కూడా ఎనర్జీ. ఇది ప్రపంచంలో ప్రతిదీ కూడా ఎనర్జీ. అయితే వాటిని మనం నెగిటివ్ ఎనర్జీస్ అంటాం, వీటిని పాజిటివ్ ఎనర్జీ అంటాం. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ మనకు ముందుకు పోయేలా చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ మనకు కృంగదీస్తుంది. కానీ గమ్మత్ ఏంటంటే ఈ రెండు ఎనర్జీల్లో నేను ఒక్క పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటాను, నెగిటివ్ నాకు వద్దు, అది వేరే వాళ్ళకి ఇస్తాను అంటే కుదరదు. ఈ భూమి మీద నెగిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ విషయాలు పాజిటివ్ విషయాలు మన ఎదురుగా అందరికీ ఎల్లవేళలా ఎదురవుతూనే ఉంటాయి. ఓకే. అయినప్పటికీ అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నెగిటివ్ ఎనర్జీలో కొట్టుకుపోకుండా దాన్ని భరిస్తూ దాన్ని సహిస్తూ అది మనల్ని నిర్వీర్యం చేయకుండా చేసేలా చూస్తూ పాజిటివ్గా మన ఎనర్జీని ఛానలైజ్ చేస్తూ, అంటే మనకి ఏ దిశలో కావాలో ఆ దిశలోనే శక్తి పెడుతూ, ఏ దిశలో వద్దో ఆ దిశలోకి పోకుండా అలానే ఆ దిశ లేకుండా చేయకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇది చేయడమే మేనేజ్మెంట్ అంటారు. అందుకే ఉదాహరణకి ఇప్పుడు చూడండి నెగిటివ్ ఎనర్జీ, మనము ఇప్పుడు కరోనా ఉంది, ఈ సమయంలో మనం ఊరికే టీవీ చూస్తున్నాము, అందరూ న్యూస్ చూస్తూనే ఉన్నారు. ఓకే. కొంచెం తగ్గిస్తున్నారు, మొదట్లో న్యూస్ బాగా చూసేవారు, భయపడిపోయేవారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ న్యూస్, ఆ నెగిటివ్, ఆ భయం, దట్స్ నాట్ నెగిటివ్ ఎనర్జీ, అది రియాలిటీ. కరోనా ఉంది, కానీ దాన్ని మనం తీసుకొని దాన్ని నెత్తిలో బాగా వేసేసుకొని భయపడిపోయి మన ఎనర్జీ అది మనల్ని ఇంకా భయపెట్టేలాగా దాన్ని మనం పట్టుకుంటున్నాం, అది మనల్ని పట్టుకుంటాం. అట్లా కాకుండా మనం ఏది పట్టుకోవాలి, మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టచ్చు కదా, ఈ ఛానల్ చేయాలి కదా, అంటే మనం ఎటు కావాలో అటు పంపించుకోవచ్చు కదా, అలా పంపించుకోలేకపోతున్నాం. ఎందుకంటే బ్యాలెన్స్గా ఉండలేకపోతున్నాం, రెండింటినీ సమత్వంలో తీసుకోలేకపోతున్నాం. ఆ తీసుకొని సమత్వంలో ఉంటూ అవసరమైనట్టుగా ముందుకెళ్ళడాన్నే మేనేజ్మెంట్ అంటారు. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి,
డబ్బులు ఎలా మేనేజ్ చేయాలి, బంగారం ఉంది దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత మీ దగ్గర ఆస్తులను ఏ ఆస్తి అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఓకే, పిల్లల యొక్క టైం మేనేజ్మెంట్, స్టూడెంట్స్ అయితే గోల్స్ వాటన్నిటి ఎలా మేనేజ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇస్ మేనేజ్మెంట్. జీవితంలో మొత్తం అంతా కూడా మేనేజ్మెంట్. ఇక్కడ నేను దాన్ని ఎనర్జీ మేనేజ్మెంట్ అంటాం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటాం, టైం మేనేజ్మెంట్ అంటాం, క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాం. అన్నీ మేనేజ్ చేసుకుంటూ పోవడమే, అంతేకాని ఎలిమినేషన్ చేయడము, కావాల్సిందే ఉంచుకోవడం అది భూమి మీద కుదరదండి. ఒక్కసారి మీరు భూమి మీద పుట్టిన తర్వాత వీటన్నిటిని రాముడైనా, కృష్ణుడైనా, యేసుప్రభు అయినా, ముహమ్మద్ ప్రవక్త అయినా వాళ్ళందరూ కూడా ఎదుర్కొన్నారు, మేనేజ్ చేశారు, అద్భుతంగా ముందుకు సాగారు. సో మనం వీ హ్యావ్ టు లెర్న్ దట్ ఆర్ట్ ఆఫ్ మేనేజింగ్ దిస్ ఎనర్జీ. దీన్నే ఇన్నర్ ఎనర్జీ మేనేజ్మెంట్ అని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సిద్ధ సమాధి యోగా క్లాస్ని ఎనర్జీ యాంగిల్లో ప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది చాలా చాలా అవసరం రైట్ నౌ. ఓకే, సో హౌ ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ చేయడం, అసలు మేనేజ్మెంట్ అంటే వెరీ సింపుల్. ఏంటంటే సాధ్యమైనంత తక్కువలో సాధ్యమైన ఎక్కువ ఉత్పత్తి చేస్తే అతని మేనేజర్ అంటారు. రిసోర్సెస్ అంటే ముడి సరుకుల్ని తక్కువగా వాడటం, జాగ్రత్తగా వాడటం అండ్ ఉత్పత్తిని అధికంగా తీసుకురావడం, అతన్నే కదా మేనేజర్ అంటారు, ఎఫిషియెంట్ మేనేజర్ అంటారు. ఓకే, అలా చేయకుండా అన్నీ వేస్ట్ అయిపోతూ అలాగే చేస్తున్నారంటే అతని మేనేజర్ అంటారు, డ్యామేజర్ అంటారు. ఓకే, కాబట్టి మేనేజ్మెంట్ అంటే సాధ్యమైనంత తక్కువలో సాధ్యమైనంత ఎక్కువ అవుట్పుట్ ఇవ్వడం. సేమ్ థింగ్ ఇక్కడ మనం సాధ్యమైనంత తక్కువ ఎనర్జీలో, ఎనర్జీ వృధా కాకుండా, ఎనర్జీ వేస్ట్గా కాకుండా, ఓకే, ఆ ఎనర్జీని మనం అధికంగా ప్రగతిలోకి తీసుకురావడం. ఓకే, లైక్ బికమింగ్ వెరీ ఎఫిషియెంట్. ఓకే, స్టూడెంట్స్ అయితే సాధ్యమైనంత తక్కువలో బ్రెయిన్ కెపాసిటీని వేస్ట్ పోనీకుండా మ్యాక్సిమం ఫోకస్ చేసి స్టడీస్లో పైకి రావడం, ఇది కూడా మేనేజ్మెంట్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్మెంట్. ఓకే, సో అది మేనేజ్మెంట్ అంటే ఎనర్జీని అలా మేనేజ్ చేయాలి అని అర్థం. నా ఎనర్జీ మేనేజ్మెంట్ చేయడం అంటే ఏమిటి, ఏం నేర్పిస్తాము, సిద్ధ సమాధి యోగా లేదా ఇన్నర్ ఎనర్జీ మేనేజ్మెంట్లో ఏం నేర్పిస్తామంటే ఈ ఎనర్జీని ఎలా మేనేజ్ చేయాలో నేర్పిస్తాం. ఇది అర్థం చేసుకోవడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాం. మీకు తెలుసు, విచిత్రం ఏంటంటే వాటి యొక్క ఆవశ్యకత, వాటి యొక్క ప్రాముఖ్యత మనం చాలామంది గుర్తుపెట్టాం. ఉదాహరణకి మీ ఇంట్లో ఒక మిక్సీ ఉంది, ఓకే, లేకపోతే మీకు ఒక కారు ఉంది. ఓకే, మీరు ఆ మిక్సీని అద్భుతంగా మంచిగా వర్క్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? అది ఎప్పుడు బాగా వర్క్ చేయాలంటే ఏం చేస్తారు? మీరు వాటిని క్లీన్ చేస్తారు, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటారు. ఎనర్జీ మేనేజ్మెంట్కి వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏదైనా మేనేజ్ చేయాలంటే అది క్లీన్గా ఉండాలి. ఓకే, ఇక్కడ మనము ఆ క్లీనింగ్ అనేది నేర్చుకుంటాం. ఆ క్లీనింగ్ని ఏమంటారంటే పంచకోశ శుద్ధి అంటారు. అదేంటో నెక్స్ట్ ఒక 2 minutes చెప్తాను. బట్ లెట్ us గో విత్ ద మిక్సీని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. మిక్సీని మనం రోజు ఏం చేస్తాము? అవసరమైపోయిన తర్వాత ఒక గుడ్డతో తుడిచేస్తాం, అవునా కదా? గుడ్డతో తుడిచేస్తాం. కానీ అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఆ పైన బ్లేడ్స్లోను మోటార్ దగ్గర మట్టి ఉంటే గుడ్డతో దాన్ని కూడా తుడుస్తాం, అవునా కదా? తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత లోపల నుంచి కొంచెము గట్టిగా ఊదో లోపల దుమ్ము ఉంటే అది కూడా తీసేస్తాం. మరీ కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా బాగా చెప్తే దాన్ని మెకానిక్ ఇస్తాం, దీన్ని కొంచెం సర్వీసింగ్ చేసేవాడు. అతను ఏం చేస్తాడు? దాన్ని మొత్తం అంతా తీసి లోపల పార్ట్స్ అన్ని విడదీసి ఎక్కడెక్కడ ఆయిల్ పడాలో అక్కడ చేసి ఎక్కడెక్కడ తుప్పు ఉందో తుప్పు తీసేసి దాని అంతా నీట్గా తయారు చేసేస్తాడు. అప్పుడు మన మిక్సీ బాగా పనిచేస్తుంది, కరెంటు కూడా ఎక్కువ కాలదు. లేకుండా ఇలా సర్వీసింగ్ చేయకపోతే అది కరెంటు ఎక్కువ కాలుతుంది, అవునా కదా? సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మన శరీరాన్ని అలా క్లీన్ చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఓకే, ఏదైతే మిక్సీకి చేస్తామో, ఏదైతే కారుకి చేస్తామో వాటన్నిటికీ చేస్తాం. గమ్మత్ ఏంటంటే వాటన్నిటిని శుద్ధి చేస్తాం, కానీ మనల్ని మనము శుద్ధి చేసుకోం. ఇప్పుడు మీకు ఒక అనుమానం వస్తుంది, శుద్ధి చేసుకోవడం అంటే మేము శుద్ధిగా లేమా, స్నానం చేయట్లేదా? చేస్తున్నాం. మీరు స్నానం చేస్తున్నారు, అప్పుడప్పుడు తలంటి కూడా పోసుకుంటున్నారు, అభ్యంగన స్నానం అని అంటున్నారు, అని చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా పైన చేస్తున్నారు. మరి లోపల స్నానం జరుగుతుందా? లోపల స్నానం అంటే ఏంటి? లోపల ఏమేమి క్లీన్ చేసుకోవాలి? ఓకే, మన ఎనర్జీ వృధాగా పోకుండా మనం అద్భుతంగా ముందుకు సాగాలంటే లోపల ఏమేమి క్లీన్ చేసుకోవాలి అదేంటో మనకు తెలియాలి. తెలియకనే మీరు చేయలేకపోతున్నారు. అండ్ తెలియడం ఒకటి, తెలిసిన దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంతో, దాని విలువేంటో కూడా గుర్తుపడితే కూడా మీరు చేస్తారు. లేకపోతే చాలామంది ఇదివరకు తెలుసుకున్న వాళ్ళు ఉంటారు ఈ పంచకోశ శుద్ధి అనేదాన్ని, కానీ దానికి అంత విలువ ఇచ్చి ఉండకపోయి దానివల్ల దాన్ని వదిలేసి ఉండొచ్చు. అది ఇప్పుడు ఈ కరోనా సమయంలో అది మరీ ముఖ్యంగా డాక్టర్లు మరీ చెప్తున్నారు, మీరు ఇంటర్నల్గా కూడా క్లీన్ ఉండాలి. ఈవెన్ బయట కూడా, ఈవెన్ కరోనా విషయంలో కూడా ఏ ఇంట్లో అయితే శుభ్రత, గాలి, వెలుతురు స్వచ్ఛందంగా ఫ్లో అవుతుంటుందో, క్లోజ్డ్ అట్మాస్ఫియర్ ఉండదో, ఏసీ ఉండి
కట్టేసుకున్నట్టు మూసేసుకున్నట్టు ఉంటారో అక్కడ వైరస్ లోడ్ ఎక్కువ ఉంటుందంట. అంటే ఈవెన్ అక్కడ కూడా చెప్తోంది, కరోనా చెప్తోంది క్లీన్లీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. అండ్ యోగా ఎప్పుడో చెప్పింది ఇంటర్నల్ క్లీనింగ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని. కానీ మనకు తెలియక మనం చేయట్లేదు. ఈరోజు మనం తెలుసుకుంటాం. సో ఏం క్లీన్ చేసుకోవాలి? మన బాడీ కేవలం మనకు కనబడే చర్మము పైన వీటితోనే నిర్మించబడలేదు. మన బాడీలో ఒక 5 షీట్స్ ఉన్నాయి. అంటే 5 లేయర్స్ అనడానికి వీలేదు. ఈ 5 కలిసి ఉన్నాయి. ఈ 5తోనే మన శరీరం తయారైంది. ఈ 5 కలిపి మన శరీరం. ఏమిటా 5 కోశాలు అంటారు. ఓకే, వాటిని ఏమంటారంటే అన్నమయ కోశము, మనోమయ కోశము, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఓకే, ఇవి వేరువేరుగా లేవండి. మరీ చెప్తున్నాను, ఇవి వేరువేరుగా లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. అన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నవే. ఓకే, సో ఈ 5 ఎప్పుడైతే మనం క్లీన్గా ఉంచుకుంటామో, శుభ్రంగా ఉంచుకుంటామో, ఎల్లవేళలో దాన్ని శుభ్రంగా ఉంచుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎనర్జీ అనేది, ఉత్సాహం అనేది, ధైర్యం అనేది, సాహసం అనేది ఇవన్నీ కూడా సహజంగానే మీకుంటాయి. అయితే ఈ సిద్ధ సమాధి యోగా శిక్షణ తరగతుల్లో మేము క్లీన్ చేయము. ఓకే, మీరే గుర్తించి వీటిని ఎలా చేసుకోవాలో మీకు నేర్పిస్తాను. ఎప్పుడైతే మిమ్మల్ని మీ దారి మీరు చూసుకోవడం మొదలు పెడతారంటే, మీకు కావాల్సింది ఏదో మీరు నిర్మించుకుంటారో అప్పుడు మీకు కావాల్సింది ఏదో తెలుస్తుంది. అట్లా కాకుండా మిమ్మల్ని ఎవరో క్లీన్ చేయమంటే వాళ్ళు ఎందుకు క్లీన్ చేస్తారు? మీరు ఇమ్మీడియట్గా క్లీన్ అయ్యి వెళ్ళిపోతే తర్వాత వాళ్ళు క్లీన్ చేయడానికి ఏమి ఉండదు కదా, రైట్? సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ వేరే వాళ్ళు చేసే కొన్ని ఉన్నాయి. అవి మనం మాత్రమే చేసుకోవాలి. అప్పుడే అది కరెక్ట్ అండ్ అప్పుడే అది మనకి నిలకడగా ఉంటుంది. సిద్ధ సమాధి యోగా ఒక శిక్షణ తరగతి ఎలాంటిదంటే, మీకు మీరే ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని అన్వయించుకొని దాన్ని వాడుకోవాల్సింది మీరే. అందుకు నిర్ణయం తీసుకోవడం, నిశ్చయం తీసుకొని రావాల్సింది మీరే. గురువు ఏం చేస్తారంటే దాని మార్గం చూపిస్తారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని ఇంప్లాంట్ చేస్తారు. అంటే మీకు దగ్గరుండి నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత మీరు నేర్చుకున్న తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, డౌట్స్ ఏమన్నా క్లియర్ చేస్తూ దగ్గరుండి నడిపించేది గురువు. అంతేకాని మీ దారి నడిచేవాడు గురువు కాదు. ఎవరి దారి వారు నడవాల్సిందే. సో అలాంటి అద్భుతమైన ఇది సిద్ధ సమాధి యోగా. దీంట్లో ఈ పంచకోశ శుద్ధి అనేది మనం ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు మనము ఒక్కొక్క కోశ, పంచకోశ శుద్ధి ఒక్కొక్క కోశ అనే దాన్ని మనం తీసుకొని దాన్ని ఎలా ముందుకు క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలో చెప్తాం. అండ్ ఈ ఎనర్జీ మేనేజ్మెంట్లో గమ్మత్తుగా ఒకటి గుర్తుంచుకోండి. ఓకే, ఈ శక్తి కూడా మనకి విభిన్న మార్గాలలో మనం సంగ్రహించడం అనేది చేస్తాం. ఓకే, అందుకే ఈ శక్తిని ఎలా సంగ్రహించుకోవాలనేది కూడా మీకు ముందు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇస్తాను. ప్రస్తుతానికి మనం ఈ అన్నమయ కోశము అనేది చూస్తాం. అన్నమయ కోశము అన్నముతో తయారైంది. ఓకే, అన్నం అంటే ఇప్పుడు మన శరీరం ఉంది, కాళ్ళు, ఎముకలు, రక్తము, మజ్జ, మాంసము ఇవన్నీ కూడా మనం తినే ఆహారం నుంచే కదా తయారయ్యేది. మనం తినే ఆహారమే ఇలా రూపాంతరం చెందుతుంది. ఓకే, సో అయితే మనం ఎలాంటి ఆహారం తింటున్నాము అనేది కూడా తెలుసుకోవాలి. ఓకే, నేను ఈ ఆహారానికి సంబంధించి చాలా యూట్యూబ్ వీడియోలు అవన్నీ ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్గా వాళ్ళు కవర్ చేసింది ఏం చేయను. కానీ కొన్ని విషయాలు వాళ్ళు కవర్ చేయనివి, మనం మర్చిపోయినవి, మనం ఆలోచించండి, మనం దాని మీద దృష్టి పెట్టని కొన్ని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రాథమిక మనం ఏం ఆహారం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం టూర్ వెళ్తున్నాము. ఇవాళ మనం టూర్ వెళ్తుంటే మనకి ఏం కావాలి అవన్నీ రెడీ చేసుకుంటాం. లేకపోతే ఫలానా పని చేస్తున్నాం, ఆ ఫలానా పని చేస్తుంటే ఆ పనికి కావాల్సినవి ఏమిటి అని రెడీ చేసి పెట్టుకుంటాం. గమ్మత్తుగా అన్ని విషయాలు. కానీ ఆహారం విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనము ఈరోజు ఏమి చేస్తున్నాం? ఈ రోజంతా ఇంట్లోనే కూర్చుంటున్నామా, కంప్యూటర్ మీదనే కూర్చొని వర్క్ చేస్తున్నామా, లేదా ఈరోజు కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నామా? ఓకే, దాన్ని బట్టి మనం ఆహారం తీసుకోవాలి కదా. లేదు, మనం ఎప్పుడూ ఒకే టైప్ ఆఫ్ ఆహారం తీసుకుంటాం. ఓకే, 365 రోజులు ఒకే టైప్ ఆహారం కాదు. ఒక్కొక్క పరిస్థితులకు అనుగుణంగా, ఒక్కొక్క సిచ్యువేషన్కి అనుగుణంగా డైలీ బేసిస్ మీద మన ఆహారం మారాలి. కొన్ని బేసిక్ ఉంటాయి, కొన్ని మారాలి. మనము విపరీతమైన ఆహారం తీసుకుంటాము ఒక్కోసారి అండ్ ఎనర్జెటిక్గా ఉండము. ఇక్కడ ఈ క్లాస్లో ఈ ఆహారం తీసుకుంటే ఎనర్జెటిక్గా ఉంటాం. అండ్ ఎనర్జీ అంటే కూడా ఏంటి? ఉదాహరణకి విటమిన్స్, ప్రోటీన్స్, వీటి ద్వారా వచ్చి మన శరీరానికి కావాల్సిన క్యాలరీస్ దొరకడం ఇదొక ఎనర్జీ. బట్ దీనికన్నా హయ్యర్ ఎనర్జీ ఆ యాంగిల్లోంచి ఆహారాన్ని అర్థం చేసుకుంటాం. దాన్ని ఏమంటారంటే యూనివర్సల్ ఎనర్జీ, చుట్టూరా ఉంటుంది. ప్రాణిక్ ఎనర్జీ అంటారు. ఓకే, ఆ ప్రాణిక్ ఎనర్జీని ఎలా తీసుకుంటాం? దెర్ ఆర్ 2 ఎనర్జీస్. వన్ ఈ స్టాటిక్ ఎనర్జీ, మనకు కనబడేది. ఒకటేమో ఈ ప్రాణిక్ ఎనర్జీ. ఓకే, ఈ ప్రాణిక్ ఎనర్జీ సర్టిల్, అతి సున్నితమైన ఎనర్జీ, కనబడదు కానీ మహాశక్తివంతమైన. ఈ ప్రపంచంలో మహాశక్తివంతమైనవన్నీ కూడా చాలా సున్నితంగా ఉంటాయి, కనబడవు. ఉదాహరణకి ఇప్పుడు మనం కరోనా చూస్తున్నాం కదా.
అది ఎంత చిన్నదంటే ఈవెన్ ఆపరేషన్ థియేటర్లో లోపలికి ఏసీలోంచి దూరడానికి 0.3 మైక్రాన్స్ కన్నా ఎక్కువ ఉన్నవి ఏవి దూరం. అంత స్మాలెస్ట్ సాధ్యమైనంత ఏది దూరకుండా ఏసీ తయారు చేస్తారు థియేటర్, ఆపరేషన్ థియేటర్లోకి బయట నుంచి ఎలాంటి విషపూరితమైన గాలి లేకపోతే రోగ క్రిములతో కూడిన గాలి లోపలికి రాకూడదని ఆపరేషన్ థియేటర్లో పెడతారు. అలాంటి ఏసీ పెడతారు. కరోనా వైరస్ ఎంత సున్నితమైందంటే అందులోంచి కూడా దూరం. ఓకే, అండ్ ఎలాంటిదో దాని శక్తి ఏంటో మీరు చూస్తున్నారు. ఇది విశ్వరహస్యం. కరోనాది గొప్పతనం కాదు, విశ్వంలో ఏదైనా సరే అతి సున్నితంగా ఉన్నది, శక్తివంతంగా ఉంటుంది. ఓకే, అలాగే ఈ ప్రాణశక్తి అనేది కూడా చాలా సున్నితమైంది, అది చాలా శక్తివంతమైంది. సో ఆహారంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ప్రాణశక్తిని పెంపొందించే ఆహారం ఎలాంటిది తీసుకోవాలి, ఆహారం తీసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మరి ముఖ్యంగా ఎక్కువగా మనం దీని గురించి మనం మాట్లాడడం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి ఆహారం ఏ విధంగా పనిచేస్తుంది మనకి శరీరం మీద, ఓకే, అనేది కూడా స్టడీ చేస్తాం. కానీ దానికి అయితే ఈ రోజుల్లో ఇవి చాలా యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ దొరుకుతున్నాయి. కానీ మిత్రులారా కొంచెం జాగ్రత్త కూడా ఉండాలి. ఎందుకంటే చాలా ఈ వాట్సాప్ యూనివర్సిటీ అని ఒక పేరు పెట్టారు దీనికి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది వాళ్ళు దాంట్లో కొంతమంది చెప్పేస్తున్నారు. అందులో కొన్ని ఆమోదయోగ్యమైనవి కాదు, అందులో కొన్నిటి వల్ల ఫలితాలు సరిగ్గా రావు, కొన్నిటికి విపరీతమైన ఫలితాలు కూడా వస్తాయి తెలియక చేస్తే. ఓకే, అందుకే ఒక గైడెన్స్ లేకుండా, ఒక టీచర్ యొక్క గైడెన్స్, ఒక గురువు యొక్క గైడెన్స్ లేకుండా మాత్రం కొన్ని చేయకూడదు. ఓకే, కాబట్టి అలాంటివన్నిటినీ నమ్మకండి. బట్ అందులో కొన్ని అద్భుతమైనవి, కొన్ని ఉపయోగకరమైనవి, కొంతమంది డాక్టర్లు, కొంతమంది న్యూట్రిషన్లు, కొంతమంది చాలా సైంటిఫిక్గా ప్రజెంట్ చేస్తున్నారు. అవన్నీ చూస్తుండొచ్చు. చూసి అన్నిటినీ ఎక్కడి నుంచి దొరికినా నాలెడ్జ్ ఇస్ నాలెడ్జ్, కానీ దాన్ని సరిగ్గా ఛానలైజ్ చేసుకొని సరిగ్గా వాడుకోవడం అనేది నేర్చుకోవాలి. ఆ సరియైన దిశలో నేర్పించడానికి ఒక ట్రైనర్ అవసరం, శిక్షకుడు అవసరం. ఆ పని నేను చేస్తున్నాను అంతే. సో ఆహారాన్ని మనం ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, వగైరా విషయాలన్నీ కూడా మనం ఇన్డెప్త్గా ఈ క్లాసులో అన్నమయ కోశం గురించి తెలుసుకుంటాం. అంతేకాదు తెలుసుకునే దాని ప్రకారం మీకు ఈ క్లాసులో ఈ ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా యాక్చువల్లీ మేము ఈ క్లాస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే సాధారణంగా అంటే ఇప్పుడంటే కరోనా ఉండి మనం అందరం ఒకే చోట కలిసి కూర్చొని ఒక డైరెక్ట్గా శిక్షణా తరగతులు చేయలేకపోతున్నాం. అవసరం కూడా, ఎందుకంటే ఇప్పుడు సాంఘిక డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది అత్యవసరం. ఓకే, మరి అలాంటప్పుడు ఇది జరగవు కదా, మరి అలాంటప్పుడు అలా అని మనం ఊరికే ఉండలేం కదా. మనము ఈ శిక్షణా తరగతుల్ని ఇప్పుడు అవసరం కూడా ఉంది కదా, మరి ఎట్లా వీటిని చేసుకోవాలంటే ఇదిగో మనం ఈ విధంగా టెక్నాలజీని వాడుతున్నాం. ఇప్పుడు ఆన్లైన్ మీటింగ్స్, ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, వీటిని టెక్నాలజీని మనం వాడుతున్నాం. టెక్నాలజీని వాడుకోవాలి మనం. కానీ ఎంతైనా ఆఫ్లైన్ అంటే డైరెక్ట్గా ఒక టీచర్ కూర్చొని ఇంటరాక్ట్ అవుతూ చేసేంత బహుశా దీంట్లో దొరకకపోవచ్చు, 100% దొరకపోవచ్చు. బట్ 90%, 80% దొరికినా కూడా ఓకే, గుడ్డిలో మెల్ల అంటారు కదా, గుడ్డోడి కావడం కన్నా మెల్లకన్నా బెటర్ కదా అన్నట్టుగా ఈ టెక్నాలజీని వాడుకుంటూ మనము ఈ శిక్షణా తరగతుల్లో చాలా మటుకు మనం ఈ క్లాస్ని మీకు అందించే కంప్లీట్ ట్రయల్ దీని మీద నడుస్తుంది. ఓకే, ఈ శిక్షణా తరగతులు మనం అద్భుతంగా ఈ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. అయితే మేము సాధారణంగా ఏం చేస్తామంటే క్లాస్ జరిగినప్పుడు ఈ ఆహారం, కూరగాయలు, పళ్ళు, వీటిని రోజు వారీగా అన్నీ ఒకటేసారి చేసుకోకూడదు. బికాస్ నెమ్మదిగా ఈ శరీరాన్ని అలవాటు చేయాలి. శరీరాన్ని ఈ కూరగాయలు, పళ్ళు అలాంటివన్నీ తినడము, అలాంటి వాటిని అలవాటు చేయాలంటే శరీరం ఇన్నాళ్ళు రుచులకి అలవాటు పడిపోయింది కదా. కాబట్టి దీన్ని స్టెప్ బై స్టెప్ అమ్మ ఎలాగైతే చిన్నగా తీయ తినిపించి తర్వాత గట్టివి తినిపించి అలా చేస్తుందో పసిపాపకి, ఇక్కడ కూడా ఒక గురువు ఏం చేస్తాడంటే దాన్ని అలా డిజైన్ చేసి మీకు దగ్గరుండి తినిపించేస్తాం. క్లాస్లో ఉన్నప్పుడు మేమే తయారు చేసి ఇదిగో అని ఇస్తాం. కానీ అది ఇప్పుడు సాధ్యం కాదు కదా, కానీ అలానే ఊరికే ఉండలేం కదా. కాబట్టి ఏం చేస్తున్నామంటే టెక్నాలజీని వాడుకుంటాం. మేము ఏం చేస్తామంటే ఈ టెక్నాలజీని వాడి ప్రతిరోజు ఇక్కడి నుంచి ఈ క్లాస్లో ఏ ఆహారం తీసుకోవాలనే దాన్ని మేమే తయారు చేసి దాన్ని వీడియోలో ఒక చిన్న యూట్యూబ్ లాగా తయారు చేసి దాన్ని మీకు అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసినప్పుడు మీరు ఈ టెక్నాలజీని వాడుకుంటూ మీరు ఇంటి దగ్గర దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ చేయొచ్చు. రైట్, అలాగే ఆ టెక్నాలజీతో వాడుకొని ఆహారాన్ని మనం ఈ టెక్నాలజీని వాడుకొని ఓకే ఈ ఆహారాన్ని ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలి అనేది కూడా నేను యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తాను. అది అందించిన దాన్ని మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకొని చేయొచ్చు. నా
ఇది అన్నమయ కోశ అంటే మనం శరీరంలో ఆహారాన్ని ఎలా తీసుకుంటాము వగైరా వాటి గురించి అన్ని ఈ శిక్షణ తరగతిలో తెలుసుకొని వాటిని ఎలా చేసుకోవాలని చేస్తూ వీ విల్ మేక్ అవర్ బాడీ ఓకే మన శరీరాన్ని స్ట్రాంగ్ అంటే కేవలం కండలు మాత్రమే స్ట్రాంగ్గా రాదు ఓకే ఎనర్జెటిక్గా స్ట్రాంగ్గా ఈజీగా ఓకే ఫ్లెక్సిబుల్గా అవి తయారు చేసుకుంటూ ఉండడాన్ని ఈ శిక్షణ తరగతిలో నేర్చుకుంటాం ఓకే ఇది శరీరం మన శరీరాన్ని కానీ శరీరాన్ని నడిపించేది ఏంటి యాక్చువల్లీ మన శరీరాన్ని ముందుకు నడిపించేది ఏంటి శరీరం అన్నీ ఉంది కాళ్ళు చేతులు అన్నీ అద్భుతంగా ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ పర్ఫెక్ట్ అంతా బాగానే ఉంది బట్ ఇది ముందుకు నడవాలి కదా ఈ నడవడానికి ఏం అవసరము అంటే దీనికి శక్తి అవసరం ఎనర్జీ ప్రాణశక్తి అవసరము శక్తి అంటే మనకి 2 శక్తులు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆహారం ద్వారా వచ్చే శక్తి ద ఫిజికల్ గ్రాస్ ఎనర్జీ లైక్ విటమిన్స్ ప్రోటీన్స్ వాటి ద్వారా క్యాలరీస్ వీటి ద్వారా వచ్చేది శక్తి దిస్ ఈజ్ వన్ ఎనర్జీ బట్ దేర్ ఈస్ వన్ అనదర్ ఎనర్జీ దట్ ఈస్ యూనివర్సల్ ఎనర్జీ ప్రాణశక్తి అంటారు ఇది ఆహారంలోంచి మాత్రమే రాదు ఇంకా విభిన్న మార్గాలలోంచి కూడా వస్తుంది మనం అన్ని మార్గాల్లోంచి సంగ్రహించాలి నేను చెప్పాను కదా ఎనర్జీని క్రోడీకరించుకోవడం దాన్ని పెంపొందించుకోవడం దాన్ని ఛానలైజ్ చేయడం అది నేర్చుకోవాలి కాబట్టి దాన్ని ప్రాణశక్తి అంటారు ప్రాణిక్ ఎనర్జీ అంటారు ఆ ప్రాణశక్తిని పెంపొందించుకోవడము ఆ ఎనర్జీని మేనేజ్ చేయడమే ఓకే చాలా ఇంపార్టెంట్ అదే ప్రాణమయ కోశ శుద్ధి అని ఇప్పుడు అది శుద్ధి జరగట్లేదు ఇందాక కూడా అన్నమయ కోశలో శుద్ధి జరగట్లేదు ఎప్పటికప్పుడు క్లీన్గా బాడీకి కావాల్సిన ఎనర్జీని ఓకే అవసరమైన ఎనర్జీని ఆ పనికి సంబంధించిన ఎనర్జీని ఇస్తూ దాన్ని ఎప్పటికప్పుడు మొత్తం బాడీ డైజెస్టివ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ కూడా క్లీన్గా ఉంచుకోవడం చేయట్లేము ప్రతి చెత్తతో నింపుతున్నాం దాన్ని ఎలా క్లీన్గా ఉంచుకోవాలనేది శుద్ధీకరణ పంచకోశ శుద్ధి అన్నాం కదా హౌ టు క్లీన్ దట్ అనేది మనము ఆహారానికి సంబంధించిన ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చినప్పుడు దాంట్లో తెలుసుకుంటాం ప్రాణశక్తి అంటే మన ప్రాణిక్ ఎనర్జీ ఓకే ప్రాణిక్ ఎనర్జీ ఎస్పెషల్లీ ప్రాణాయామం ద్వారా ఓకే మన ప్రాణిక్ ఎనర్జీ అనేది ప్రాణాయామం ద్వారా మనము శుద్ధీకరణ చేసుకుంటాం ప్రాణాయామము అనగానే అర్థం ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాణాయామం ఓకే కొంతమంది దాన్ని సరిగ్గా ప్రొనౌన్స్ చేయకుండా నాకు తెలిసిన ఒక టీచర్ ఉండేవారు పాప ఆవిడ పల్లెటూరు నుంచి వచ్చారు కానీ ఆవిడ కమిట్మెంట్ మాత్రం చాలా గ్రేట్ ఆవిడ మొదట్లో నేను కూడా మా పల్లెటూరులో శిక్షణ తరగతులు ఇస్తానని ట్రైనింగ్ తీసుకున్నాను అప్పుడు ఆవిడ పొరపాటున ప్రాణాయామం అనకుండా ప్రాణమాయం అనేది ఆవిడ ఓకే ప్రాణమాయమైనట్టు ప్రాణమాయం కాదు ప్రాణాయామం ఓకే అంటే ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని ఎక్స్పాండ్ చేసుకోవడం ఇందాక చెప్పాను కదా మనం వీ కెన్ ఎక్స్పాండ్ దిస్ ఆ ప్రాణశక్తిని ఎక్స్పాండ్ చేసుకోవడం ఎలా అనేది ప్రాణాయామం ద్వారా నేర్చుకుంటాం ఓకే మరి ముఖ్యంగా ఈ రోజుల్లో డాక్టర్లు కూడా చెప్తున్నారు మీకేంటంటే ప్రాణాయామం నేర్చుకోండి ఏం జరుగుతుంది ప్రాణాయామం అంటే ఏం లేదు మన ఊపిరితిత్తుల్లో మనం తీసుకునే గాలి మనమందరం రోజు బ్రీతింగ్ తీసుకుంటాం గాలి వదిలేస్తాం మనకు తెలియకుండానే అది జరుగుతుంది కానీ ఆ తీసుకున్న గాలిలో ఉన్న ఆక్సిజన్ పూర్తిగా మన ఊపిరితిత్తులకి వంట పట్టాలి ఓకే బ్రీతింగ్ మన లంగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి లంగ్స్ ఎప్పుడు చాలా క్లీన్గా ఉండాలి మరి ముఖ్యంగా ఈ టైంలో కరోనా ఉన్న ఈ టైంలో అన్నిటికన్నా మేజర్ ఎఫెక్ట్ జరిగేది లంగ్స్ మీద తర్వాత లింక్ అయ్యి దాంతోపాటు బ్లడ్ తర్వాత కిడ్నీస్ హార్ట్ అవన్నిటి కూడా దెబ్బతింటున్నాయి బట్ ద మెయిన్ అటాకింగ్ ఎంట్రీ పాయింట్ ఈజ్ లంగ్స్ కానీ ఆ లంగ్స్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అందుకు ప్రాణాయామం అనేది అవసరం కానీ చాలామంది డాక్టర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు ఇట్స్ నాట్ అన్ ఎక్సర్సైజ్ ఓకే లంగ్స్తో ఎక్సర్సైజ్ చేయలేము ఓకే ఇట్స్ అ బ్యూటిఫుల్ సైన్స్ ప్రాణాయామం అనేది చాలా బ్యూటిఫుల్ సైన్స్ అది మీకు చాలా విపులంగా సైంటిఫిక్గా స్టెప్ బై స్టెప్ అనేది ప్రాణాయామం నేర్పించడం అనేది జరుగుతుంది యూట్యూబ్లో మీకు అన్ని చోట్ల ప్రాణాయామం గురించి దొరుకుతుంటాయి బట్ హౌ కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు డూ అండ్ వాట్ ప్రికాషన్స్ యూ హ్యావ్ టు డూ అనేది నేను అది ఎక్కువగా ఫోకస్ చేస్తాను వాట్ టు డూ అనేది ఎలాగో ఉంది అది కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు బట్ హౌ కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు డూ అండ్ టు నో దట్ వెదర్ యూఆర్ డూయింగ్ ఇట్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది ఎలా తెలుస్తుంది అందుకే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా పెట్టి అంటే మీరు ప్రాణాయామం చేస్తారు నేను నేర్పిస్తాను నేను నేర్పించిన తర్వాత మీరు చేస్తారు మీరు చేసిన దాన్ని నేను డైరెక్ట్గా క్లాస్లో ఉంటే నేను చెక్ చేసేవాడిని చేయలేను కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే వీ విల్ యూజ్ ద టెక్నాలజీ ఒక చిన్న వీడియో 1 minute or 2 వీడియో మీరు ప్రాణాయామం చేస్తున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరో షూట్ చేస్తారు దాన్ని నాకు అప్లోడ్ చేస్తారు దాన్ని నేను స్టడీ చేస్తాను అలా 1-to-1 మీకు నేను ఆ విధంగా టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ కూడా ఓకే ఈ ప్రోగ్రామ్ని టు ద మ్యాక్సిమం పాసిబుల్ అంటే క్లాసు ఒక ఎదురుగా కూర్చొని చేస్తే క్లాసు జరిగితే ఎలా ఉంటుందో ఇంచుమించు అక్కడ దాకా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఉన్న టెక్నాలజీతో మనం డెవలప్ చేసుకుంటూ వాడుకుంటాం రైట్
సో ప్రాణాయామం అంటే అదనమాట. అంటే మన ఊపిరితిత్తులో చిన్న చిన్న శాక్స్ ఉంటాయి, ఓకే, ఎయిర్ శాక్స్ అంటారు, చిన్న చిన్న సంచుల్లాగా ఉంటాయి అనమాట. ఈ కరోనా జరిగేటప్పుడు ఏమైందంటే ఆ సంచులను అటాక్ అయిపోయి లోపల వాటిని పట్టేసి వాటిలో కనుక మొత్తం నంజు ఫామ్ అయ్యేలా చేసి బ్రీతింగ్ ఆడకుండా చేసి అప్పుడు బ్రెత్లెస్నెస్ వచ్చి ఇంకా అక్కడి నుంచి అవన్నీ వస్తాయి, అవన్నీ మీరు వింటూనే ఉన్నారు. కాబట్టి ఆ ఎయిర్ శాక్స్కి మొత్తం ఫుల్ ఎనర్జెటిక్ కావాలి. అంటే వాటిలో మనం తీసుకున్న ఆక్సిజన్ పూర్తిగా అవి పీల్చుకొని అవి హెల్దీగా ఉండేలాగా చేయాలి. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది ప్రాణాయామం యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇక్కడ మీకు ఆ ప్రాణాయామం చేయడాన్ని నేర్పించి విభిన్న ప్రాణాయామాలు ఉంటాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా చేసుకునే ప్రాణాయామాలు ఉంటాయి. వాటిని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏం జాగ్రత్తలు వహించాలి వగైరా వగైరా అన్ని అంశాలతో ఓకే మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేర్పించి మీకు ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఐ బీ విత్ యూ. దాని ద్వారా మీ ప్రాణశక్తిని మీరు అద్భుతంగా శుద్ధి చేస్తూ అభివృద్ధి చేస్తూ దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, యూ మేక్ యువర్ లంగ్స్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఓకే, రెండవది ఇది ప్రాణమయ కోశం. మూడవది దీని తర్వాత ఏంటంటే మనోమయ కోశ శుద్ధి అంటారు. అంటే మనోమయ మన బాడీ విటమిన్స్, ప్రోటీన్స్, రక్తము, మాంసము, కండరాలతో తయారవుతుంది. దాని లోపల ప్రాణశక్తి ఉంటుంది, ఎనర్జీ ఫ్లో అవుతుంది, అందుకనే నడుస్తుంది. కానీ ఈ ప్రాణశక్తి కూడా ఛానలైజ్ చేసేది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పోవడం అనేది ఉండడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన మనసు మీద ఆధారపడి. మన మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, చిన్న ఎగ్జాంపుల్, మన మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, మనం ఎంతో ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుంటాం, ఏదో లైట్గా ఫీల్ అవుతుంటాం, చాలా శక్తివంతంగా ఉంటుంది. అదే మన మనసు ప్రశాంతంగా లేదనుకోండి, మనం ఎంత తిన్నా కూడా ఓకే ఏదో డల్గా ఉంటుంది. మరి తిన్నాం కదా, ఎనర్జెటిక్ ఫుడ్ వేసాం కదా, ప్రాణాయామం కూడా చేశాం కదా పొద్దున, కానీ ఏంటి గడబడు అంటే మనసులో ఏదో గడబడు, మనసు ప్రశాంతంగా లేదు, అలజడికి లోనైపోతుంది. ఓకే, మనసు బ్యాలెన్స్గా లేదు, అందుకని ఎనర్జీ యొక్క ఫ్లో కూడా సరిగ్గా లేదు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. మన మనసు, శరీరము రెండు ఒకదానికొకటి కనెక్టెడ్. బాగా గుర్తుంచుకోండి, ఇది మనకి రెండు కనెక్టెడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ రెండు కాదు, అన్నీ కనెక్టెడ్. ఇందులో ఏ ఒక్కదానికి ఏం జరిగినా అది ఇంకొకరి మీద ప్రభావం పడుతుంది. మన శరీరం ఒక మిషన్ లాంటిది కాదు. నట్టు పోతే నట్టేద్దాం, బోల్ట్ పోతే బోల్ట్ వేద్దాం, లేకపోతే కింద ఏదో వాషర్ పోతే వాషర్ వేసేస్తే సెటరేట్ అయిపోతుంది. అలా కాదు. మన శరీరం ఏంటంటే ఏది ఎక్కడ జరిగినా దాని ప్రభావం అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. అందుకనే దీన్ని అష్టాంగ యోగము అన్నారు. ఎందుకంటే సపోజ్ కాలు నొప్పి ఉందనుకోండి, మీకు మనసులో ఏదో చికాకు ఉంటుంది, పంటలో ఏదైనా ఇరుక్కుందనుకోండి, మనసు చికాకు ఉంటుంది, మనసులో బాగా టెన్షన్ ఉన్నాయనుకోండి, కడుపులో పుండ్లు వస్తాయి. ఓకే, ఆల్ దిస్ ఈజ్ లింక్డ్. మనసు, శరీరం, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్. అందుకే ఈ పంచకోశాలు కూడా ఒకదానికోటి లింక్డ్. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ రెండు చేస్తే చాలు. శరీరానికి మేము యోగాసనాలు చేసేస్తాము, ప్రాణాయామం చేసేస్తాము, సరిపోదు. బికాస్ మనసు ఉంది కదా, ఆ మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం అంటే అర్థం ఏంటంటే ఏంటి, మనసు ఎందుకు ప్రశాంతంగా ఉండదు? వెరీ సింపుల్. మనసులో ఎప్పుడు మనకి ఆలోచనలు, బాధలు, కోరికలు, అలజడులు, ఆశలు ఇవన్నీ 24 గంటలు మన మనసులో తిరుగుతూనే ఉంటాయి. అండ్ అవి అవసరం. మనసులో ఆలోచనలు, ఆశయాలు ఇవేం లేకపోతే మనిషి ఎలా జీవిస్తాడు? సో వాటికి అవసరం, అవి ఉంటాయి. మనసులో ఉన్న ఆలోచనతోనే మన జీవితం నడుస్తుంది. ఒక ఆలోచనే మన జీవితం మనం ముందుకు వెళ్ళేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను, మీతో మాట్లాడుతున్నంతసేపు నా మనసు పనిచేస్తుంది, నా మనసు నాకు ఫీడ్ చేస్తుంది. ఆ ఫీడ్ చేసిన దాన్నే నేను పదాలుగా మార్చి మీకు చెప్తున్నాను. ఓకే, మై బ్రెయిన్ ఈజ్ వర్కింగ్. నా మనసు పనిచేస్తూనే ఉంటుంది, రైట్? కానీ ఆ మనసు పనిచేస్తున్నప్పుడు రైట్, అది దానికి ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంటుంది, అవునా కదా, రైట్? అండ్ ఎనర్జీ ఎక్కువగా ఖర్చు అయిపోతే దానికి రెస్ట్ ఇవ్వాలి కదా. ఏదైనా బాగా ఎనర్జీ ఖర్చు పెట్టేసిన తర్వాత ఎగ్జాస్ట్ అయిపోతుంది కదా, శక్తి ఉడిగిన తర్వాత నీరస పడిపోతుంది కదా. మరి మనసు కూడా ఆలోచనలు, ఆశయాలు, కోరికలు, ఫోకస్లు, కాన్సన్ట్రేషన్లు, చదువుకునేటప్పుడు దృష్టి పెట్టడాలు ఇవన్నీ చేసినప్పుడు మరి అది కూడా అలసిపోతుంది కదా. ప్రపంచంలో ప్రతిదీ కూడా అలసిపోతుంది కదా. మరి అలసిపోయినప్పుడు దానికి రెస్ట్ ఇవ్వాలి కదా. కారు వేడైతే కాసేపు ఆపుతాం కదా, మొబైల్ డిశ్చార్జ్ అయితే ఛార్జ్ చేస్తాం కదా, మొబైల్లో ఏమైనా వైరస్లు, థ్రెట్లు, పనికిరాని ఉంటే వాటిని డిలీట్ చేస్తాం కదా. అయ్యో, అన్నిటికీ రెస్ట్ ఇస్తాము, అన్నిటినీ కేర్ఫుల్గా ఉంచుకుంటాం. కొనుక్కున్న బంగారాన్ని కూడా పాలిష్ చేసి రెడీ చేసి పెట్టుకుంటాం కదా, క్లీన్గా ఉంచుకుంటాం కదా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అన్నిటికీ అవసరమైన మనసు, ప్రతి దానికి ఉపయోగపడే 24 అవర్స్ పనిచేసే మనసుకు మాత్రం మనం విశ్రాంతి, ప్రశాంతత, క్లీనింగ్
ఈ 3 అసలు మనం చెయ్యని దాకా చేయరు. ఎందుకంటే మనకి తెలియదు, మనం దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్స్ ఏంటో తెలుసా అండి మన జీవితంలో, మనిషి శరీరంలో ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్స్ 2 అండి. ఒకటి మనసు, రెండోది మీ వీపు, వెన్నుముక. ఆల్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్. ఆ వెన్నుముకకి మనం రెస్ట్ ఇవ్వకపోవడం, దానికి సంబంధించిన కరెక్ట్ పోస్చరు అవన్నీ ఉండకపోవడం. ఓకే, అది తర్వాత అంశం, వేరే అంశంలో మాట్లాడతాను. ఓకే, బట్ ఈ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం అంటే దీనికి రెస్ట్ ఇవ్వడం అవసరం. ఇప్పుడు మీరు అనొచ్చు, మనసుకి రెస్ట్ ఇవ్వడం అంటే మేము పడుకోవట్లేదా, మేము నిద్రపోతున్నాం కదా, రెస్ట్ ఇస్తున్నాం కదా అని. నిద్రపోతున్నప్పుడు నిజంగా మీరు పడుకుంటున్నారు, కానీ నిద్రపోయినప్పుడు పూర్తిగా విశ్రాంతికి వెళ్తున్నారా? మనసు పనిచేయట్లేదా? అప్పుడు పని చేస్తుంది. అప్పుడు మనసులో కూడా ఆలోచనలు వస్తుంటాయి, విభిన్న ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలకు మీరు రియాక్ట్ అవుతుంటారు, అవన్నీ జరుగుతుంటాయి కదా. అంటే అప్పుడు కూడా మనసుకి విశ్రాంతి లేదు. మరి ఎప్పుడు దొరుకుతుంది విశ్రాంతి? చాలా కొంతమంది ఏమనుకుంటారంటే విశ్రాంతి దొరకాలంటే ఏ ఆలోచనలు లేకుండా ఉండాలి. ఏ ఆలోచనలు లేకుండా ఏ మనిషి ఎప్పుడు ఉండడు. చనిపోయినప్పుడు తప్ప మిగిలిన టైంలో ఉండడు. మనిషికి వస్తూనే ఉంటాయి ఆలోచనలు. కాబట్టి ఆలోచనే లేకుండా ఉండే స్టేజ్ అనేది సాధ్యం కాదు. కానీ ఒకటి చేయొచ్చు, ఒక ఆలోచనకి మధ్యలో గ్యాప్ పెంచవచ్చు. ఓకే, ఆ చిన్న చిన్న గ్యాపులన్నీ క్రోడీకరిస్తే అది పెద్దదైపోతుంది. సముద్రంలో ఒక్కొక్క చుక్క పోగు చేస్తే నీరై సముద్రమైనట్టు ఈ ఆలోచనకి మధ్యలో ఈ గ్యాప్, ఈ ప్రశాంతత ఉందే, ఆలోచనకి మధ్యలో ఉన్న విశ్రాంతి ఉందే, దాన్ని క్యాచ్ చేయడం, క్యాచింగ్ ద రైట్ మూమెంట్ అండ్ బీయింగ్ విత్ దట్ మూమెంట్. ఆ మూమెంట్ పట్టుకోవడం, ఆ మూమెంట్తో ఉండడం ఈజ్ మెడిటేషన్. ధ్యానం అంటే ఇంతే సింపుల్. ఓకే, ఆ ప్రశాంతతకి చేరుకోవడం కోసం ఈ మనసులో వచ్చిన ఆలోచన వేగాన్ని తగ్గించి ఆ ఆలోచనకి మన మధ్యలో ఉన్న గ్యాప్ని పెంపొందించుకోవడమే మనం చేయాల్సిన సాధన, అభ్యాసం, ప్రాక్టీస్. దానివల్ల మనసు నెమ్మదిగా అలా ప్రశాంతతకి చేరుకుంటూ పోతుంది. ఇది ఎక్కడ దాకా పోవచ్చు అంటే వెంటనే అవ్వదు, నేను ముందే చెప్తున్నాను బికాస్ సాధనమున పనులు సమకూరు ధరలోన అని. దీనికి సంబంధించిన అడ్వాన్స్ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. అవి బహుశా ఆన్లైన్లో చేయడానికి కుదరకపోవచ్చు. మనము ఆఫ్లైన్లో 15 నిమిషాలు 20 నిమిషాలు కంప్లీట్గా ఇది నేర్చుకొని మనల్ని మెంటల్గా తయారు చేసి మేబీ ఒకనాడు ఈ పరిస్థితులన్నీ మారినాడు వి విల్ హ్యావ్ దట్ అడ్వాన్స్ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఆల్సో. దానివల్ల ఏం అడ్వాంటేజ్ అంటే దాంతో ఇలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ, ఈ సాధన చేసుకుంటూ ప్రశాంతంగా కొన్ని నిమిషాలను పెంచుకుంటూ అలా జీవితంలో అలవర్చుకుంటూ ఉండడమే కాదు, 24 గంటలు కళ్ళు తెరిచి కూడా ఈ స్థితిలో ఉండడం ఎలా అనేది కూడా నేర్చుకోవచ్చు. ఓకే, ఇట్స్ పాసిబుల్. వీ హ్యావ్ లెర్న్డ్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ లెర్న్డ్ అండ్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఎవరెవరైతే అది పూర్తిగా వంట పట్టుకున్నారో నేటి మహమ్మారి పరిస్థితుల్లో కూడా అప్పుడప్పుడు వారు నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, మీరు ఆనాడు నేర్పించిన ఆ జ్ఞానం ఓకే అది మమ్మల్ని ఎంతో కాపాడుతుంది, మేమెంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నాం, డిప్రెస్ కాలేకపోతున్నాం, బోర్ కొట్టకుండా జీవితాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా అయినా సరే మేము ఎలా ఉంటే అలాగైనా సరే అని జీవించగలుగుతాము అని చెప్తుంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది బికాస్ ఐ డెడికేటెడ్ మై లైఫ్ ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ పీపుల్ లైక్ దిస్. అందరూ ఇలా ఉండాలని కోరుకున్నా. మరి అందరూ అలా ఉన్నామని, మీరు నేర్పించిన దానివల్ల అలా ఉన్నామని చెప్తుంటే ఇంతకన్నా ఆనందం ఏముంటుంది? ఒక తల్లికి తన బిడ్డ నేను ఇలా డెవలప్ అయ్యాను మమ్మీ అని చెప్తే ఎంత ఆనందం ఉంటుంది? నాకు అదే ఆనందం, అదే శక్తి మీ అందరికీ దొరకాలనేదే ఈ తపన. సో మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆలోచన వేగాన్ని తగ్గించుకోవాలి అనేది ఎలా? అది 2 ఉన్నాయి దాంట్లో, చాలా ఇంపార్టెంట్ 2 ఉన్నాయి. ఎందుకంటే ఒకటి తగ్గించుకోవడం ఎలా నేర్చుకోవాలి, రెండోది అసలు ఎందుకు పుడుతున్నాయి ఈ ఆలోచన, ఇంత వేగంగా ఎందుకు వస్తున్నాయి. ఓకే, ఈ వేగం తగ్గించాలంటే అసలు కూకటి వేళ్లతో ఈ ఆలోచనకి మూలమైన దాన్నే శుద్ధి చేస్తే ఎంత బాగుంటుంది. అవి ఎక్కడి నుంచి ఒరిజినేట్ అవుతున్నాయో ఆ ఒరిజినేట్ అయిన పాయింట్లోనే మనం దీన్ని కట్ చేసేసి టూ మచ్గా ఒరిజినేట్ కాకుండా, ఎట్లయితే చెట్టు పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు మొక్కలు వేర్లు వేసేసి కాండాలు వేసేసి అలా కొమ్మలు రాకుండా ప్రూనింగ్ చేస్తానే అంటే అలాగే అది కూడా శుద్ధి చేస్తే ఎలా ఉంటుంది? సరే, ఆలోచనలతో ఎలా ఉండాలో నేర్చుకుందాం, కానీ ఆలోచనలు విపరీతంగా పుట్టకుండా ఉండేలాగా ఎలా ఉండాలో కూడా నేర్చుకుంటే, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు అవి పుట్టనేలా మనం వాటితో ఎట్లు ఉండడం అనేది నేర్చుకుంటాం ఎలా. ఓకే, కాబట్టి అది ఎలా అనేది అదే నెక్స్ట్ స్టెప్ విజ్ఞానమయ కోశ అనేది దాని దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి మనోమయ కోశ శుద్ధి ధ్యానం అనేది నేర్చుకుంటాం. కానీ కళ్ళు మూసుకొని చేసిన ప్రతిదాన్ని ధ్యానం అంటున్నారు. కాబట్టి మనలో చాలామంది అనుకుంటారు ధ్యానం నేర్చుకోవడం ఏముందండి, కళ్ళు మూసుకొని ఏదో కృష్ణారామ అనుకుంటే అది కూడా మెడిటేషనే కదా, మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే అది కూడా మెడిటేషనే కదా.
ఓకే, కళ్ళు మూసుకొని చేసే ప్రతిదీ ధ్యానం కాదు. కళ్ళు మూసుకొని నిద్రపోతుండొచ్చు, కళ్ళు మూసుకొని కలలు కంటుండొచ్చు, కళ్ళు మూసుకొని ఏదో రామనామమో ఏదో ఒక నామం జపం చేస్తుండొచ్చు. ఓకే, అందరూ చేస్తారు కళ్ళు మూసుకొని. అన్ని మతాల వాళ్ళు కళ్ళు మూసుకొని వారు పూసలు పట్టుకొని చేస్తారు. అది జపం. అష్టాంగ యోగంలో అది కూడా ఒక భాగం, కానీ అది సర్వస్వం కాదు. బికాజ్ ఆ జపంలో కూడా మీరేదో ఒకటి చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ సంథింగ్ అండ్ స్పెండింగ్ సమ్ ఎనర్జీ. సో నో, అది కూడా కాదు. అక్కడ కూడా సంథింగ్ జరుగుతోంది. ఓకే, అది కూడా కాదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం అంటే కళ్ళు మూసుకొని చేసే ప్రతిదీ ధ్యానం కాదు. ఇక్కడ మీకు నేర్పించేది సమాధి అంటారు. బట్ దాన్ని కూడా మేము ధ్యానం అనే పదం ఎందుకు వాడతామంటే, వాడుక భాషలో అందరికీ కళ్ళు మూసుకొని చేసే ప్రతిదాన్ని ధ్యానం అంటున్నారు కాబట్టి, ధ్యానం అంటేనే అర్థమవుతుంది కాబట్టి నేను కూడా ధ్యానం అనే పదాన్ని వాడుతున్నాను. కానీ యాక్చువల్లీ దాన్ని ధ్యానం అనరు. ఓకే, ధ్యానం వేరు, సమాధి వేరు. ఇక్కడ మీకు ఆ సమాధి అభ్యాసం నేర్పిస్తాం. నేర్పించడం వల్ల ఏంటంటే మీరు ఆలోచనలతో ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటారు. ఇది ఒక పెద్ద ప్రక్రియ. ఓకే, వెరీ సైంటిఫిక్ వే ఆఫ్ ఎస్టాబ్లిషింగ్. శాస్త్రీయబద్ధంగా ఇది మీకు నేర్పించాలి. ఓకే, ఇప్పుడు చెప్పేచ్చు కదా, లేదు, కుదరదు. ఎందుకంటే దానికి మిమ్మల్ని సంసిద్ధం చేయాలి. సంసిద్ధం చేసి దాన్ని నేర్పించాలి. అండ్ ఈ సంసిద్ధతలు ఎప్పుడూ ఉండేలాగా చూసుకోవాలి. జస్ట్ లైక్ ఆపరేషన్. ఓకే, డాక్టర్ గారికి ఏదైనా ఆపరేషన్ చేయాలనుకోండి, ఆపరేషన్కి అవసరమైన క్లీనింగు, ఓకే, డ్రెస్సింగు, ప్రిపరేషను, అంటే అంతకు ముందు రోజు అనీమా ఇచ్చి అదంతా తయారు చేస్తారు కదా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఈ ప్రాణాయామము, కూరగాయలు, పచ్చి కూరగాయలు, పళ్ళు అవన్నీ తినడము, శరీరాన్ని శుద్ధి చేసుకోవడము, ఊపిరితిత్తులు శుద్ధి చేసుకోవడము, ఇదంతా ఏంటంటే సపోర్ట్ అనమాట. ఆపరేషన్ చేయడానికి ప్రిపేర్ చేయడం అనమాట. అండ్ ఒకసారి ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీరు పూర్తిగా దాంట్లో ఎస్టాబ్లిష్, అంటే దాంట్లో ఉండడం అనేది, దృఢంగా ఉండడం అనేది అలవాటైన తర్వాత ఈ పైనవి అంటే ఆహారం కానీ ప్రాణాయామం కానీ చేసినా చేయకపోయినా, జరిగినా జరగకపోయినా మీకు ఇది తప్పదు. కానీ గమ్మత్ ఏంటంటే, తప్పదు, మీకు మించిపోదు. కానీ గమ్మత్ ఏంటంటే మీరు పూర్తిగా ఇందులో ఎస్టాబ్లిష్ అయ్యారనుకోండి, ఆ ప్రాణాయామము అండ్ ఆహారపు అలవాట్లు అనేవి మీకు తెలియకుండానే సహజంగానే జరిగిపోతుంటాయి. మీరేదో చెయ్యాలని చేయరు. ఇట్ బికమ్స్ ఎ పార్ట్. అంటే మీ జీవన విధానంలో ఒక భాగం అయిపోతుంది. నేను ఇలాంటి ఆహారమే తింటాను, లేకపోతే ఇలాగే ప్రాణాయామం చేస్తాననే ఉండదు. అలాంటి ఆహారమే మీ శరీరాన్ని కోరుకుంటుంది. మీరు వేరేది తినలేరు, తిన్నా కూడా దాన్ని ఇష్టపడరు. ఏదో ఫర్ ఏ చేంజ్ ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు తింటారు, అదే మిమ్మల్ని బాధించరు. అండ్ ప్రాణాయామము గమ్మత్తుగా మీరు కూర్చొని చేయకపోయినా డే అంతా జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏదైనా బాగా అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఆటోమేటా అంటారు. యాక్చువల్లీ అది కరెక్ట్ అనమాట. అంటే మీరు ఏదైనా 24 గంటలు చేస్తే, అంటే దాన్ని మీరు పూర్తిగా వంట పట్టించుకుంటే ఏమైందంటే సహజంగా జరిగిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు వంట చేసేటప్పుడు కానీ, కారు నడిపేటప్పుడు కానీ, మాట్లాడుతూ నడిపేస్తుంటారు. ఎవ్రీథింగ్ బికమ్స్ ఆటోమేటిక్ అనమాట. దీన్నే సహజంగా జరిగిపోవడం అంటారు. అర్థం ఏంటంటే నువ్వు ఎఫర్ట్ఫుల్గా, అంటే నువ్వు చెయ్యాలి అని కాదు, అదంతటా అదే జరిగేలా చేస్తారు. దీన్నే ఎఫర్ట్లెస్నెస్ అంటారు. రైట్. సో ఈ మానసిక ప్రశాంతని పెంపొందించుకోవడానికి ఇక్కడ సమాధి అభ్యాసం అనేది నేర్పిస్తాను. ఓకే, అంటే ఈ ఆలోచనలతో మధ్యలో కూడా ప్రశాంతంగా ఉండడం ఎలా అనేది నేర్పిస్తాం. అండ్ ఇది ఉంది. గమ్మత్ ఏంటంటే ఈ ప్రశాంతత మీ అందరిలో ఉంది. అందుకని మెడిటేషన్ గురించి ఒక బ్యూటిఫుల్ డెఫినేషన్ విన్నాను. ఎంత బాగుంటుందో చూడండి, ఎంత రెలవెంటో చూడండి. అది ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో దాన్ని అనువాదం చేస్తాను. ఓకే, మెడిటేషన్ ఈజ్ నాట్ మేకింగ్ ద మైండ్ క్వైట్. మెడిటేషన్ ఈజ్ నాట్ మేకింగ్ ద మైండ్ క్వైట్. Meditation is, then what is meditation? Meditation is entering into the quietness that is buried under 50,000 thoughts an average person thinks per day. Second time, mala cheptanu. Meditation is not making the mind quiet. Then what is meditation? Meditation is entering into that quietness that is buried under 50,000 thoughts an average person thinks per day. అంటే అర్థం ఏంటంటే తెలుగులో ధ్యానం అంటే మనసుని ప్రశాంతంగా చేయడం కాదు. ధ్యానం అంటే మనసుని ప్రశాంతంగా చేయడం కాదు. మరి ఏంటి ధ్యానం అంటే? ధ్యానం అంటే ఎక్కడో సగటు మనిషికి ఎక్కడో 50,000 ఆలోచనల మరుగున కింద ఎక్కడో పడిపోయిన ఆ ప్రశాంతతకి చేరుకోవడమే ధ్యానం. అంటే అర్థం, నువ్వు కావాలని ప్రశాంతంగా మైండ్ చేయక్కర్లే. మనందరం పుట్టుకతో ఎంతో ప్రశాంతంగానే పుట్టాం. మనం
చూడండి, చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని చూడండి ఎంత ప్రశాంతంగా ముద్దొస్తుంటారు, ఆ కళ్ళల్లో వెలుగుంటుంది, ఆ నుదుటి మీద ప్రశాంతత ఉంటుంది కదా, వాళ్ళ నుదుటి అలా వెలుగుతున్నట్టు ఉంటుంది. అదే మన నుదుటు ఏమిటి చెప్పు, ఏమిటి ఎలా ఉన్నావు, వస్తున్నా, ముట్టముట్టలాడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా ముట్టముట్టలాడుతుంటుంది మనం నుదురు? ఎందుకంటే లోపల పటపట ఏదో జరుగుతుంటుంది, లోపల పటపట, పైన ముట్టముట. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఇందాక చెప్పాను కదా, ప్రతిదానికి సంబంధం ఉంది, రైట్? సో మనకి ఆ లోపల అలా ఉండడం వల్ల మనకు ఆ ప్రశాంతత లేదు. ఎందుకుంది? లోపల 50,000 ఆలోచనలు వస్తున్నాయి. ఎవరికి? సగటు మనిషికి. సగటు మనిషి అంటే ఎవరు? మామూలుగా గృహిణో లేదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, వస్తున్నారు మీరు. మరి సగటు మనిషి కాని వాళ్ళు ఎవరు? ఉదాహరణకి మీరు వ్యాపారవేత్త, మీకు 4-5 బిజినెస్లు ఉన్నాయి, లేదా మీరు ఒక మేనేజర్, ఒక ఆఫీసర్, మీ కింద 10-15 మంది ఉన్నారు, ఆర్ యూఆర్ ఎ స్టూడెంట్, సో మెనీ సబ్జెక్ట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నీట్, అవి ఇవి చాలా ఉన్నాయి. సో మీకు నెంబర్ ఆఫ్ థాట్స్ ఇంకెక్కువ అయిపోతాయి. సగటు మనిషికి 50 అయితే మీరు ఇంటూ 2 వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువైతే ఇంటూ 3 వేసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే ఇంటూ 5 or 6 వేసుకోవచ్చు. బికాస్ పెరుగుతున్న కొద్దీ, అంతమందితో ఇంటరాక్షన్ అవుతున్న కొద్దీ అవన్నీ మీ మీద పడతాయి కదా, మీరు తప్పించుకోలేరు కదా. ఈ ప్రకృతిలో, ఈ మనుషుల మధ్యలో ఉన్నప్పుడు ఇంటరాక్ట్ అవ్వాలి కదా. మరి దాన్ని ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక రియాక్షన్ మిగిలిపోతుంది కదా. సో వాటన్నిటి వల్ల మీకు అంటే అర్థం ఏంటంటే, ఈ మానసిక శుద్ధి ధ్యానం అనేది మీరు ఎంత ఎత్తుకు ఎదిగితే, ఎంత బిజీ అయితే, ఎంత పెద్ద ఎగ్జిక్యూటివ్ అయితే, ఆర్ ఎంత గ్రేట్ స్టూడెంట్ అయితే, ఆర్ ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతుంటే, మీకు అంతగా ఈ ధ్యానం అనేది చాలా అవసరము. కానీ మనం అందరం అది చేయం. మనందరం ఏం చేస్తామంటే, ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకోవడం అనేది అంటారు కదా తెలుగులో, అలాగా అంతా డ్యామేజ్ అయిన తర్వాత డాక్టర్ దగ్గర పోయి, డాక్టర్ గారు పిచ్చిలేస్తోంది, నిద్ర పట్టట్లేదు, టెన్షన్ ఎక్కువైపోతుంది, బాధలు అయిపోతున్నాయి, అది ఇది అని చెప్పి మొత్తం సర్వనాశనం అయిన తర్వాత అప్పుడు వెళ్తాం. అన్నిటికీ ఖర్చు పెడతాం, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ రూపీస్ ఖర్చు పెడతాం, టెస్టులు చేయించుకుంటాం, ముందో లేదో చెక్ చేయించుకుంటాం, ఎవ్రీథింగ్ ల్యాక్స్ ఖర్చు పెడతాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఈ నాలెడ్జ్ నేర్చుకోవడానికి అన్ని డబ్బులు అవసరమా? ఇప్పుడు అది అవసరమా? ఎందుకంటే వాల్యూ తెలియట్లేదు మనకి. అండ్ అక్కడ డాక్టర్లు కూడా చెప్తున్నారు, గమ్మత్ ఏంటంటే మెడిటేషన్ నేర్చుకోండి, ధ్యానం ఉండండి, స్ట్రెస్కి లోను కాకండి, అప్పుడే మీరు కరోనా కానీ ఇంకేదన్నా కానీ ఇలాంటి వాటికి మీరు తట్టుకోగలుగుతారని చెబుతున్నారు. చెప్పినా కూడా ఎందుకంటే మనము ఒక విధంగా సోమరులు అయిపోయాము. మనకి ఏంటంటే ఒక థాట్ వచ్చేసింది, మనకి ఏంటంటే ప్రతిదానికి ఒక గోలి వేసుకుంటే సరిపోద్ది కదా. ఇది మనకు ఒక దురదృష్టవశాత్తు, ఇది మనకు ఒక బాగా రాంగ్ అండర్స్టాండింగ్ అయిపోయింది. ఏంటంటే ప్రతి దానికి ఒక గోలీ ఉంది. ఒక డాక్టర్ హెగ్డే అని ఒక మహానుభావుడు చెప్తుంటారు ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్, ఫర్ ఎవ్రీ ఇల్ దెర్ ఈస్ ఎ పిల్ అని అనుకుంటున్నాం. అంటే ప్రతి రోగానికి, ఇల్ అంటే రోగము, పిల్ అంటే మందు. ఫర్ ఎవ్రీ ఇల్ దెర్ ఈస్ ఎ పిల్ అని అనుకుంటున్నాం, కానీ ఒకటి మర్చిపోతున్నాం, ఫర్ ఎవ్రీ పిల్ దెర్ ఈస్ అన్ ఇల్. అంటే ప్రతి మందుకి ఒక రోగం కూడా ఉంది, ప్రతి రోగానికి ఒక మందు ఉంది అని అనుకుంటున్నాం. అలాగే ప్రతి మందుకి ఒక రోగం కూడా వస్తుంది సైడ్ ఎఫెక్ట్గా అని కూడా ఉంది. అది మర్చిపోయి అన్నిటికీ గోళీలు వేసుకున్నాం. ఎందుకంటే ఈజీ, సోమరిపోతులు అయిపోయాం. ఎందుకంటే గోళీ వేసేసుకుంటే పని అయిపోద్ది కదా. అవును, పని అయిపోద్ది, నీ పని అయిపోతుంది, గోల్ కూడా అయిపోతాం మనం, గోల్ మాల్ కూడా అయిపోతాం మనం. అదే జరుగుతోంది. నా ఆ స్టేజ్కి వచ్చేసాం. యాంటీబయాటిక్స్ ఎన్ని ఇష్టం వచ్చినట్టు వాడి ఇవాళ కొన్ని మందులు మనం పని చేయలేని స్టేజ్కి వచ్చేసాం. ఆ యాంటీబయాటిక్స్ తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పటికిప్పుడు మళ్ళీ కొత్త తయారు చేయాలంటే మళ్ళీ కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల మళ్ళీ ఏమొస్తాయో మనకి తెలియదు. సో వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా, అసలు మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మీరు ఎంత వెచ్చించినా, సమయం కానీ ధనం కానీ ఏం వెచ్చించినా అది తక్కువే. బికాస్ యు ఆర్ బిల్డింగ్ ద లైఫ్. ఓకే, సో ఇక్కడ మనము ధ్యానం పేరుతో ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటాం. ఓకే, ఇప్పటికిప్పుడు నేను మీకు నేర్పించమంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఐ హ్యావ్ టు ప్రిపేర్ యూ. దానికి మిమ్మల్ని తయారు చేసి, దానికి మిమ్మల్ని నేర్పించి, అండ్ ఆ నేర్పించిన తర్వాత మీతో ఫాలో అప్ చేసి, మీరు సరిగ్గా చేస్తున్నారా లేదా, అది చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తున్నాయా, ఆ డౌట్స్ వచ్చినప్పుడు మీకు క్లారిఫై చేయాలి కదా. అవంతా కూడా ఇట్స్ అ బిగ్ సైన్స్. ఓకే, ఆ సైన్స్ని మీరు ఒక చిట్కా రూపంలో ఇన్స్టాంట్గా ఇచ్చేయండి అంటే కుదరదు. ఎందుకంటే ఇన్స్టాంట్గా ఉన్నవి ఏవి కూడా కాన్స్టాంట్గా ఉండవు. కొన్ని ఇన్స్టాంట్గా ఇవ్వడం సాధ్యం కాదు. ఉదాహరణకి 9 నెలలు ఎవరు మోస్తారండి? ఓకే, ఒక 1 వీక్లో ప్రెగ్నెన్సీ వచ్చేసి డెలివరీ అయిపోతే ఎంత బాగుంటుంది, కానీ డెవలప్మెంట్ ఉండదు. అసలు సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైనా కూడా డెవలప్మెంట్ కాదు. సపోజ్ 6 months 7 monthsలో బేబీ, ఓకే, ప్రీమెచ్యూర్ డెలివరీ అయినప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయి. సేమ్ థింగ్, కొన్నిటికి టైం అవసరం. ఓకే,
అవి టైం ప్రకారమే జరగాలి, టైంకే జరుగుతాయి. అంతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేము మనం. కొన్నిటిని మాత్రమే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు, కొన్నిటిని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేము. ఈ సిద్ధ సమాధి యోగా శిక్షణ తరగతిలో మెడిటేషన్ అలాంటివన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేము. దే టేక్ అవి వాటికి ఎంత సమయం పట్టాలో ఇంకాలి కదా, మనం అంటాం ఇంకాలి ఇంకడానికి టైం పడుతుంది. ఓకే, ఇక్కడ మెడిటేషన్ అనే దాంట్లో మీకు అది నేర్పిస్తాం. వాట్ వీఆర్ టీచింగ్ ఈజ్ అ వెరీ వెరీ సైంటిఫిక్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్. భావాతీత ధ్యానం అంటారు దీన్ని. ఓకే, బియాండ్ థాట్స్ వీట్స్, అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ రిలేటెడ్ టు రిలీజియన్. మెడిటేషన్ అంటే చాలామంది ఏదో జపం నేర్పిస్తారు, ఆరు మంత్రం నేర్పిస్తారు, ఆరు పూజ నేర్పిస్తారు, అది కాదు. ఇది ప్యూర్ సైన్స్, ద సైన్స్ ఆఫ్ నాన్ డూయింగ్ అంటారు దీన్ని. ఓకే, ఇది మీకు ప్యూర్ సైన్స్. దీని ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ వింటున్నప్పుడు మీకు అర్థమైంది, యా ఇట్స్ అ ప్యూర్ సైన్స్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, అయితే ఇది మనం మన మానసిక ప్రశాంతతకి అనేది చాలా అవసరం. ఓకే, మీరు చాలామంది అంటారు మైండ్ని కంట్రోల్ చేయండి, ధ్యానం అంటే సింపుల్, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అవసరం లేదండి, ఊరికే కళ్ళు మూసుకొని ఏ ఆలోచన లేకుండా ఉండండి అదే వచ్చేస్తుంది అంటారు. మీరు ఎప్పుడైతే ఏ ఆలోచన లేకుండా ఉండాలని కూర్చుంటారో, ఏ ఆలోచన లేకుండా ఉండాలనే ఆలోచన మిమ్మల్ని జలగబట్టుకున్నట్టు పట్టుకుంటారు. దాని నుంచి మీరు దూరం కాదు. ఆ ఆలోచన మీ మైండ్లో కంటిన్యూస్గా కూర్చొనే ఉంటుంది. ఓకే, మైండ్ని కంట్రోల్ చేయలేము. అలాగే మైండ్ని కంట్రోల్ చేసే పద్ధతి వేరే ఉంది, అది మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఓకే, ఇది మానసిక శుద్ధి అంటే మానసిక ప్రశాంతతకి పోనవడం, మానసిక శుద్ధి అనేది జరగడం అనేది ఇక్కడ జరుగుతుంది ఓన్లీ త్రూ మెడిటేషన్. ఓకే, బట్ ఈ శుద్ధి చేసుకోవడం వల్ల ఏం చేయకపోతే ఏం జరుగుతుంది? ఇఫ్ యూ డోంట్ డూ రెగ్యులర్లీ మైండ్కి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, కొంతమంది చాలామంది క్లాస్లో చదువుకుంటుంటారు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళ భవిష్యత్ అంతా నిర్మించుకోవాలి. ఓకే, వాళ్ళు చదువుకోవాలి, అండ్ మరి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా స్ట్రెస్కి లోనవుతుంటారు. ఎప్పుడైతే ఈ మానసిక ప్రశాంతత లేదో వెంటనే మీకు స్ట్రెస్ అనేది లోపల యాడ్ అవుతుంది, ఒత్తిడి అంటారు. అండ్ ఎప్పుడైతే ఈ స్ట్రెస్ ఎక్కువైతుందో ఆల్ యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా స్ట్రెస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్సే కాదు, ఇమోషనల్ ప్రాబ్లమ్స్ అంటే మీరు మీ సామర్థ్యం, యువర్ ఎఫిషియన్సీ, ఓకే, యువర్ ప్రొడక్టివిటీ అంటే మీ సామర్థ్యము, మీ నైపుణ్యత, అవి కూడా మీకు ఒత్తిడి ఎక్కువైతే అవి కూడా దెబ్బతింటాయి. ఓకే, వ్యాపారంలో మీరు ఆరోగ్యంగా ఉండుండొచ్చు, ఓకే, మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు, బట్ మీ సామర్థ్యం తగ్గిపోతుండొచ్చు. కాబట్టి స్ట్రెస్ని మేనేజ్ చేయడం, స్ట్రెస్ లేకుండా ఉండడం సాధ్యం కాదు. స్ట్రెస్ని మేనేజ్ చేయడం, అందుకే చెప్పారు దిస్ ఇస్ ఆల్ మేనేజ్మెంట్ అని. సో స్ట్రెస్ని మేనేజ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మేనేజ్ చేయకపోతే డ్యామేజ్ అవుతుంది బాడీ. ఏమవుతుంది? బీపీ, షుగర్, ఆస్తమా, ఇవన్నీ శరీరానికి సంబంధించిన మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆల్ దిస్ హెల్త్ ఇష్యూస్ ఆర్ సైకోసోమాటిక్ డిసార్డర్స్ అంటారు. అంటే మానసిక శారీరక సంతులత దెబ్బతినడం వల్ల వచ్చిన డిసార్డర్స్, డిజీజెస్ కాదు, వీటిని పదంలోనే అర్థం ఉంది, డిస్ఆర్డర్. ఓకే, దీన్ని డిస్ఆర్డర్ అంటారు. అంటే ఆర్డర్లో లేదు అని అర్థం. మరి ఏం చేయాలి? ఆర్డర్లో పెట్టండి, ఇంతే. సో దీన్ని ఆర్డర్లో పెట్టడమే. మనసును ఆర్డర్లో పెడితే మిగిలినవన్నీ ఆర్డర్లోకి వచ్చేస్తాయి. బికాజ్ నడిపించే ఇంజిన్ సరిగ్గా ఉంటే మొత్తం అంతా సెటరేట్ అయిపోయినట్టే కదా. సో మనసుని ఆర్డర్లో పెట్టుకోవడం. ఏంటి పెట్టుకోవడం మనసుని ఆర్డర్లో? సింపుల్, దానికి కావాల్సింది ఏంటంటే మధ్య మధ్యలో రెస్ట్ ఇవ్వడం. ఓకే, ఆ రెస్ట్ ఇవ్వడం అనేదాన్ని మనం, అండ్ 24 గంటలు ఏ పని చేసినా అలసిపోకుండా రెస్ట్ఫుల్గా ఉండడం, దట్ ఈస్ ద హయ్యర్ స్టెప్ అన్నమాట. అది కూడా నేర్చుకున్నాం. ఓకే, సరే, దాని ఆర్డర్లో పెట్టడం. సో ఈ రోగాలండి శారీరకంగా ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా ఇవన్నీ. మరి కొంతమందికి ఇవే ఉండకపోవచ్చు, కానీ మనసు ఊరికే డిప్రెషన్కి లోనవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా ఉంది, ఈ టైంలో మనసు అంతా భయాందోళనకు లోనవడం, ఒత్తిడికి లోనై తద్వారా మళ్ళీ శరీరం, మళ్ళీ చెప్పాం కదా మనసు శరీరం అని, ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతినడం, కిడ్నీస్ ప్రాబ్లమ్, అగైన్ బికాస్ మనస్సు ఎప్పుడైతే స్ట్రెస్కి లోనవుతుందో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకి ఒక డిప్రెషను, యాంగ్జైటీ అంటే టెన్షను, విపరీతమైన టెన్షను, భయము, ఆందోళన, ఫోబియా, ఇక రకరకాల మానసిక రుగ్మతలు, మైగ్రేను కొంతమందికి. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనసు ద్వారా వచ్చేవన్నిటికి కూడా స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఓకే, అండ్ ఇంకా పిల్లల దగ్గరకు వచ్చేసరికి స్టూడెంట్స్, తర్వాత యూత్, జాబ్కి వెళ్ళేవాడు వచ్చేసరికి వాళ్ళందరికీ జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఓకే, చదివిన దాన్ని శుభ్రంగా అర్థం చేసుకొని దాన్ని గుర్తునేలా చేసుకోకపోవడము, ఇవన్నీ అటెన్షన్ డైవర్ట్ అయిపోవడము, చదువు మీద ఫోకస్ చేయలేకపోవడము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే బికాస్ వీటన్నిటికీ మూలం మనసు. అండ్ మనసుకి స్ట్రెస్ అవుతుంది. ఆ స్ట్రెస్కి మనం డీస్ట్రెస్ అనే దాన్ని, డీస్ట్రెస్ అంటే స్ట్రెస్ని లోంచి బయటపడడం అనేది నేర్చుకోకపోవడం వల్ల డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి ధ్యానం అనేది మరి ముఖ్యంగా
యూత్ ఎస్పెషల్లీ డైనమిక్గా ఉండాలనుకునే వాళ్ళకి చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇదంతా ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, చాలామంది యోగా అనగానే ఏమనుకుంటారంటే, ఎస్పెషల్లీ యూత్ ఏమనుకుంటారంటే, యోగా ఈజ్ అది ఓన్లీ కొంతమందికి రోగాలు ఉన్న వాళ్ళకి. యోగా ఈజ్ ఫర్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ రోగా. ఐఎమ్ వెరీ నైస్, ఐఎమ్ ఇన్ వెరీ గుడ్ భోగా, వై ద హెల్ ఐ నీడ్ ఏ యోగా? ఐ డోంట్ నీడ్ యోగా అనుకుంటాను. యోగా ఈజ్ నాట్ ఫర్ పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ రోగా. యోగా ఈజ్ ఫర్ పీపుల్ హూ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు రోగా. యోగా అనేది రోగం వచ్చిన వాళ్ళకే కాదండి. ఓకే, యోగా అనేది రోగం అనేది రాకుండా ఉండడానికి యోగా అనేది అవసరం. యోగా అంటే మళ్ళా ఆసనాలు అనుకునేది కాదు. అష్టాంగ యోగం, మానసిక ప్రశాంతత, ప్రాణశక్తిని క్లీన్ చేసుకోవడం, శరీరం, ఇవన్నీ కలిపి జరగాలి. ఓకే, సో ఇది ధ్యానం అనేది నేర్చుకోకపోతే మీకు జరిగే అనర్థాలు ఇవి. వీటన్నిటి నుంచి లక్షలు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, జీవితాలను పాడు చేసుకొని, అనుకున్నది సాధించలేక, ఉద్యోగంలో ఎదగలేక, ఎఫిషియెంట్గా వర్క్ చేసుకోలేక ఎన్ని కష్టాలు పడుతున్నారో చూడండి. వాటన్నిటికీ ఒకే ఒక్క విరుగుడు, మంత్రం కాదు, మాయ కాదు, అది నీ మానసిక ప్రశాంతత. నీ మనసుని నువ్వు అద్భుతంగా అద్భుతంగా ప్రశాంతంగా ఉంచుకొని దానిలో ఫోకస్ చేసగలిగితే ఎంత బాగుంటుంది. ఓకే, ఇది నేనేమి పెద్ద మీకు లేనిపోని ఊరికే ప్రసంగాల్లాగా చెప్పట్లేదు. ఇదే ప్రపంచంలో, ఇదే పరిస్థితుల్లో, ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో కూడా కొంతమంది అద్భుతంగా ఎందుకు రాణించగలుగుతున్నారు, కొంతమంది ఎందుకు ముందుకు సాగిపోగలుగుతున్నారు, కొంతమంది ధైర్యంగా ఎందుకు ఎదగలుగుతున్నారు. వాళ్ళు పూర్వజన్మ సుకృతం ఉందా, లేకపోతే వాళ్ళకి ఇంకేమన్నా ఉందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన ట్యాబ్లెట్లు అవన్నీ దొరుకుతున్నాయా? లేదండి. వాళ్ళు నేర్చుకున్నారు, ఈ కళని ఎదుర్కొంటున్నారు. కొంతమంది నేర్చుకోలేదు, నేర్చుకున్నా పట్టించుకోవట్లేదు, ఆచరించట్లేదు. అందుకని వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి. మరి ఏం చేద్దాం? లెట్స్ అగైన్ డూ ఇట్. దోస్ హు హావ్ నాట్ డన్ ఇట్, డూ ఇట్. దోస్ హు హావ్ డన్ ఇట్, రీడూ ఇట్. చేసిన వాళ్ళు మళ్ళీ చేయండి, మళ్ళీ చేస్తూనే ఉండండి. అవును, మళ్ళీ చేస్తూనే ఉండాలా? అవును, మళ్ళీ అన్నం తినాలి కదా, సాయంత్రానికి మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి కదా. ఓసారి అన్నం తినేసాం కదా అని జీవితం అంతా అన్నం తినకుండా ఉన్నాం కదా. మరి ప్రతిరోజు అవి అవసరం కదా. బ్యాటరీ మొబైల్ డిశ్చార్జ్ అవ్వగానే ఎవరింటికన్నా వెళ్ళిన వెంటనే, వాడిని విష్ చేసిన వెంటనే ప్లగ్ ఎక్కడుంది, స్విచ్ ఎక్కడుందని వెతుకుంటున్నామా లేదా? మరి అది చేసినప్పుడు ఇది ఎందుకు చెయ్యం? ఇది కూడా అవసరం డైలీ. సో డైలీ మీకు ఇది ఈ స్థితిలో ఉండాలంటే ఈ తరగతులకు సంబంధించిన జ్ఞానంతో ముడిపడి ఉండడం అనేది ఇంపార్టెంట్. ఓకే, అది అబౌట్ మానసిక ప్రశాంతత. సో నౌ యూ అండర్స్టాండ్ మెడిటేషన్ అనేది ఎంత అవసరమో. ఓకే, ఎస్పెషల్లీ నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్ ది యంగ్ పీపుల్, ఇది మీకు చాలా 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 అవసరం. మీకేమో భవిష్యత్తు నిర్మించుకోవడానికి, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, ఎఫిషియన్సీని పెంచుకోవడానికి అవసరం. పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఇంకా క్షీణించకుండా, వైద్యానికి ఖర్చు కాకుండా సంతోషంగా ఉండడానికి వాళ్ళకి అవసరం. రైట్. నెక్స్ట్ మనం ఇప్పటిదాకా అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం చూసాం. నెక్స్ట్ విజ్ఞానమయ కోశం. గుర్తుందా? ఇందాక నేను చెప్పాను అసలు ఆలోచనలకు మూలం ఏంటి, అవి ఎందుకు పుడుతున్నాయి, అది ఆలోచనతో ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటామన్నాను. కానీ అసలు ఆలోచనలు విపరీతంగా రాకుండా ఎలా చేసుకోవాలి అనేది, అది శుద్ధి జరగాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాన్ని విజ్ఞానమయ కోశ శుద్ధి అంటారు. ఏమిటి విజ్ఞానమయ కోశ శుద్ధి? విజ్ఞానమయ కోశ శుద్ధి అంటే మన అండర్స్టాండింగ్. మన శరీరము, దాన్ని నిర్మించేది ఆహారము, ఆ శరీరాన్ని నడిపించేది ప్రాణశక్తి. ఓకే, ప్రాణాయామం ద్వారా దాన్ని పెంపొందించుకుంటాము. ఆ ప్రాణశక్తిని రెగ్యులేట్ చేసేది, దాన్ని డైరెక్ట్ చేసేది. ఓకే, రెగ్యులేట్ చేసేది, ఆ ప్రాణశక్తిని రెగ్యులేట్ చేసేది రెగ్యులేట్ అనే పదం. ఓకే, దాన్ని డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చేసేది మనసు, మానసిక ప్రశాంతత అనేది చూసాము. అండ్ దాన్ని రెగ్యులేట్ చేసేది, ఓకే, డిస్క్రిమినేట్ చేసి అది ఎలా జరగాలని చేసేది ఈజ్ బుద్ధి. విజ్ఞానమయ కోశ శుద్ధి అంటారు. మన బుద్ధి మన మనసును నడిపిస్తే, మన బుద్ధి ఒక అండర్స్టాండింగ్, మన బుద్ధిలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఆ అండర్స్టాండింగ్ మనసు మీద పడుతుంది. మనసు మీద పడిన వెంటనే అది శరీరంకి ఎనర్జీ రూపంలో ప్రవహిస్తుంది. అండ్ శరీరము దాన్ని యాక్షన్ రూపంలో బయటికి వస్తుంది. రైట్. మరోసారి చెప్తాను. బుద్ధి దిశ ఇస్తుంది, ఒక డైరెక్షన్ చేస్తుంది. డైరెక్షన్ చేయగానే మైండ్ దాన్ని యాక్షన్లో పెడుతుంది, ఆలోచన రూపంలో. యాక్షన్ ఏం చేస్తుందంటే ఎనర్జీని, అంటే శక్తిని ప్రేరేపిస్తుంది. ప్రేరేపించిన తర్వాత ఆ శక్తి రిజల్ట్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన మనసులో ఓకే అండర్స్టాండింగ్, అంటే మన అవగాహన, మన బుద్ధి జీవితం వేస్ట్ అని మనం అనుకున్నాం.
ఎప్పుడు జీవితం వేస్ట్. కరోనా వచ్చింది, నేను పోతా, అయిపోయింది. ఓకే, అందరూ చచ్చిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ అదా ఎవరికి జరగట్లేదు, 81% బతికే ఉంటున్నారు. కానీ మనం బుద్ధిలో అయిపోయింది అని మనం అంటున్నాం. అప్పుడు ఏం చేస్తుందంటే మనసులో అయిపోయిందట, సార్ చెప్తున్నారు, బుద్ధి అనే సార్ చెప్తున్నారు, అయిపోయిందట, ఇక మరి అయిపోయేటట్టు చేసుకుందాం అని మన మనసు దానికి సంబంధించిన ఆలోచన, అయిపోతే ఏం జరుగుతుంది అలాంటివన్నీ టపా పీపీలు వేసేసుకున్నట్టు, అది వేసుకున్నట్టు, ఇది వేసుకున్నట్టు, ఫెయిల్ అయిపోయినట్టు, జాబ్ పోయినట్టు, టక అసలు నాకేం గుర్తులేవన్నట్టు, ఇక అంతే, దట్స్ ఆల్. ఎందుకంటే స్విచ్ ఆన్ చేసాం, ఫ్యాన్ తిరగాలి కదా, జీ అని తిరగాలి కదా. సో మైండ్ అంతా ఆలోచనతో అలాంటి ఆలోచన వస్తాయి. ఆలోచన వచ్చిన వెంటనే చలో మరి దానికోసం ఎనర్జీ అంతా స్పెండ్ చేద్దాం. నెగిటివ్ ఎనర్జీ, డిప్రెషను, బాధ, అవన్నీ అలాంటి వైపు వెళ్ళిపోతుంది ఎనర్జీ అంతా. అంతే, శరీరం డీలాగి కూర్చుంటుంది. ఇది రైట్, సింపుల్. ఓకే, కాబట్టి మన బుద్ధి, అండర్స్టాండింగ్, బుద్ధి అంటే అక్కడ అర్థం మన అండర్స్టాండింగ్. జీవితంలో మన అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అండర్స్టాండింగ్ క్లీన్గా ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకే, మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఆ అంశాలలో మన అవగాహన తప్పడం వల్లనే, మన మిస్అండర్స్టాండింగ్ వల్లనే మన జీవితాన్ని నడిపించేవి కొన్ని ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. కొన్ని ఉన్నాయంటే డబ్బు అవన్నీ కాదు, అసలు వాటికన్నా ముఖ్యమైన ఒకటి ఉన్నాయి. దట్ ఈస్ అవర్ యాటిట్యూడ్. మన లైఫ్ మనం ఎలా ఎలా చూస్తున్నాం అనే ఉన్నాయి. దాన్నే జీవితంలో అవగాహన అంటారు, అండర్స్టాండింగ్ అంటారు. ఆ అండర్స్టాండింగ్, ఆ సత్యాలు, వాటి అండర్స్టాండింగ్లో లోపం ఉండడం వల్ల, మిస్అండర్స్టాండింగ్ ఉండడం వల్ల, ఆ అండర్స్టాండింగ్లో లోపం ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ మిస్అండర్స్టాండింగ్ వలన ఆల్ ప్రాబ్లమ్స్, వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, రిలేషన్స్, హ్యాపీనెస్, జాయ్, హెల్త్, ఆరోగ్యము, కుటుంబ బాంధవ్యాలు, సంబంధ బాంధవ్యాలు అన్నీ కూడా ఒక 4-5 అంశాలు ఉన్నాయి. ఈ 4-5 అంశాల యొక్క అండర్స్టాండింగ్ లోపం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అండర్స్టాండింగ్ లేదని కాదు, మిస్అండర్స్టాండింగ్ వలన మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇది మీరు ముందు క్లాస్లో, ఇప్పుడు నేను అన్న అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే క్లాస్ చేస్తారో, ఎస్ ఆనాడు చెప్పింది కరెక్ట్, దిస్ ఈస్ ద మిస్అండర్స్టాండింగ్ ఐ హ్యాడ్, అందువల్ల ఇది వస్తుందని మీ అంతటా మీకే తెలుస్తుంది. అంటే మీ అంతటా మీకే సెల్ఫ్ డిస్కవరీ జరుగుతుంది. చూడండి, మీకు ఎవరో చెప్పడం కాదు, మీ అంతటా మీరే గుర్తుపట్టారనుకోండి, అప్పుడు మీరు దాన్ని దారిలో పెడతారు. గుర్తుపట్టలేదనుకోండి, ఎవరో గుర్తుపట్టారనుకోండి, అప్పుడు వాళ్ళు వాళ్ళ దారిలో, వాళ్ళకు అనుగుణంగా ఉండేలాగా వాళ్ళ దారిలో మిమ్మల్ని పెడతారు. మీరు నేను ఎవరో దారిలో పెట్టడం కాదు, మిమ్మల్ని గుర్తుపట్టి మీకు ఉన్న లోపాలని, వాటిని ఏమన్నా మీరే గుర్తుపట్టి మీకు అవసరమైన దారిలో మిమ్మల్ని మీరే నడిపించుకోవాలి. బికాస్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ లైఫ్. మీరే మీ జీవితానికి క్రియేటర్, రైట్? కాబట్టి ఈ అంశాలు వస్తాయి. సో ఆ విజ్ఞానమయ కోశ శుద్ధి జరగాలి. అందులో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పటికప్పుడు క్లీన్ అవుతుండాలి. ఆ మిస్అండర్స్టాండింగ్స్ పోతూ ఉండాలి. ఆ మిస్అండర్స్టాండింగ్ యొక్క పవర్ ఎలా ఉంటుంది? అవునా, అంత పవర్ఫుల్ ఉంటుందని ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఆ ఉదాహరణలోంచి అండర్స్టాండింగ్ అండ్ మిస్అండర్స్టాండింగ్ యొక్క ఎఫెక్ట్ మన శరీరం మీద ఎలా పడుతుందో తెలుసుకుందాం. ఇది దీనికోసం ఒక చిన్న ఇమాజినేషన్ అవసరం. మీరు కూడా ఇమాజిన్ చేసుకోండి. ఓకే, చూడండి. ఉదాహరణకి మీరు ఈ మధ్యనే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఉన్న సిటీ మధ్యలో కట్టుకోలేదు కాబట్టి ఊరు అవతల ఎక్కడో దూరంగా ఇప్పుడిప్పుడే డెవలపింగ్ కాలనీలో ఒక ఇల్లు కట్టుకున్నారు. బ్యూటిఫుల్ హౌస్, మొత్తం పార్క్, మొత్తం తోట గీట, చెట్లు గిట్లు అన్ని కట్టుకొని ఇంట్లో ఉన్నారు. మీ ఫ్యామిలీ మెంబర్, మీ హస్బెండో మీ వైఫ్, వారు టూర్ మీదనో ఎక్కడికో లేకపోతే ఫంక్షన్కో ఎక్కడికో వెళ్ళారు. మీరు ఒక్కడే ఉన్నారు ఇంట్లో. అండ్ సుమారుగా రాత్రి 1 గంట ఆ ప్రాంతం అవుతుంది. ఆ టైంలో ఉన్నట్టుండి ఊరంతా కరెంటు పోయి చిమ్మ చీకటి అయిపోయింది. అది అమావాస్య రాత్రి, వెన్నెల కూడా లేదు. ఒక స్ట్రీట్ లైట్స్తో సహా అంతా చీకటి అయిపోయిన వెంటనే మనం ఏం చేస్తాం, టార్చో లేకపోతే మొబైల్లో పక్కనే ఉంటుంది కాబట్టి మొబైల్ ఆన్ చేసి చూద్దామంటే మొబైల్ కూడా డిశ్చార్జ్ అయిపోయింది. మీరు ఛార్జింగ్ చేయలేదు. సో చిమ్మ చీకటి, కన్ను పొడుచుకున్నా కూడా ఏం కనబడట్లేదు. అంత డార్క్నెస్లో మీరు మంచం మీద పడుకొని ఉన్నారు. నేను ఈ విషయం చెప్తున్నాను, అమ్మో అని అనిపిస్తుంది, భయం వేస్తుంది, అవునా కదా? ఈ భయం అవుతున్నప్పుడు మీరు ఎందుకు అలా కిటికీ కేసు చూస్తారు? కిటికీ కేసు చూస్తే ఆ కిటికీలో ఏదో తెల్లగా ఇలా కదులుతున్నట్టు అనిపించింది. వెంటనే మీకు అమ్ము ఏదో అని భయం అవుతుంది, అవునా కదా? ఎందుకు భయం అవుతుంది? ఓకే, అది తెల్లగా ఉన్నదాన్ని మీరు దయ్యం అని అనుకున్నారు. ఓకే, అది దయ్యం అనుకున్నారు. ఎందుకంటే మీకు ఇప్పటిదాకా వింటుందంతా అండర్స్టాండింగ్, ఓకే, మిస్అండర్స్టాండింగ్. ఓకే, ఇప్పటిదాకా వింటుందంటే తెల్లగా అలా చీకట్లో ఏదైనా కనబడితే అది దయ్యము అని అనుకున్నాను. అది ఎప్పుడైతే దయ్యము అని మీరు మైండ్లో ఫిక్స్ అయిపోయారో, బుద్ధి దయ్యం అనగానే
డైరెక్షన్స్ వెళ్ళిపోయాయి, అందరికి మనసుకి శరీరానికి అన్నిటికీ డైరెక్షన్స్ వెళ్ళిపోయాయి. బికాజ్ దయ్యము అని పెట్టేశారు కదా మైండ్లో. వెంటనే దయ్యం అనేది భయం అనే ఆలోచన సృష్టిస్తుంది మనసులో. అండ్ వెంటనే ఆ ఆలోచన శరీరం మీద ప్రభావం చూపించడం మొదలుపెడుతుంది. అందుకే మీరు అలా భయపడుతున్నప్పుడు ఏం జరుగుతుంది మీకు? ఓకే, కాళ్ళు గజ వణుకుతాయి, గుండె దడ కొట్టుకుంటుంది. ఓకే, లోపల కడుపులో ఏదో బరువుగా ఉన్నట్టు ఉంటుంది, పెదాలు ఎండిపోతాయి. ఓకే, నోరు పిడిసకట్టుకుపోతుంది, భయంగా షివరింగ్ వస్తుంది, బీపీ పెరుగుతుంది. అవునా కదా? ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కాసేపు అలాగే భయపడుతూ ఉంటారు. భయపడుతున్నప్పుడు ఎందుకో ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే లెట్స్ గో అండ్ సీ, అసలు ఏంటి నేను ఎందుకు ఇలా భయపడుతున్నాను? ఇది ఆత్మ పరిశీలన చేసుకోవడం అన్నమాట. ఇది కూడా కొంతమందికి పోయేది. ఇక ఇది పోతే ఇక మీ జీవితం ఇతరులకు అంకితమే తప్ప మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఒక్క ఛాన్స్ కూడా లేదు. బట్ చాలామందికి అదంత దూరం రాదు. లెట్ మీ సీ అని వెళ్తారు. సో మీరు వెళ్ళి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి చూశారు. కిటికీకి వెళ్ళి దగ్గర చూస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ అది పొద్దున మీరు ఆరేసిన టవల్. ఒక్కసారి ఆ టవల్ చూడగానే మీరు ఏం మనిషి నేను ఏం చూశాను? ఒక టవల్ని చూసి నేను డెవిల్ అనుకున్నాను. ఒక తెల్లటి టవల్ని చూసి దయ్యం అనుకున్నాను. దయ్యం అనుకొని భయపడ్డాను కదా, ఎంత పిచ్చోడిని అని నవ్వుకుంటారు. అవునా కదా? నవ్వుకోవడమే కాదు, మీరు కనుక ఒక చైల్డ్ లైక్ మెంటాలిటీలో ఉంటే వెంటనే అని ఎత్తి గురించి పిచ్చోడిని ఏంటి ఇలా ఆలోచించాను అని నవ్వుకుంటారు. రైట్? ఎందుకంటే అక్కడ సత్యం తెలుసుకోగానే నవ్వు వస్తుంది. గమ్మత్తు. సత్యం ఎప్పుడు మిమ్మల్ని లైట్గా చేస్తుంది. ట్రూత్ ఆల్వేస్ ఎన్లైటెన్స్. ఎన్లైటన్మెంట్ అంటే అర్థం ఏంటంటే లైట్. ఎన్లైట్ అంటే ఇంకా లైట్. ఓకే, మీ మనసు శరీరం అంతా లైట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ట్రూత్. ఏంటి ఆ ట్రూత్? అది మొదటి నుంచి డెవిల్, అది మొదటి నుంచి టవల్. ట్రూత్కి వన్ ఆఫ్ ద డెఫినేషన్ ఏంటంటే ఎల్లప్పుడూ ఉండేది, ఎప్పుడూ ఉండేది, ఎప్పుడూ ఒకటిగా ఉండేది. టవలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటిగానే ఉంది. ఓకే, రైట్? కానీ మీరు దాన్ని ఏమనుకున్నారు? డెవిల్ అనుకున్నారు అని అపార్థం చేసుకున్నారు. రైట్? అపార్థం చేసుకొని ఏం చేసుకున్నారు? అండ్ వెంటనే అపార్థం చేసుకున్న వెంటనే డెవిల్ అనుకోగానే, అది దయ్యం అనుకోగానే చూడండి ఆ మిస్అండర్స్టాండింగ్ ఇవన్నీ క్రియేట్ చేసింది. ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నారో, అండర్స్టాండింగ్ క్లియర్ అయిపోయిందో, వెంటనే ఈ శరీరంలో ఉన్నవన్నీ తగ్గిపోయాయి. బీపీ తగ్గిపోయింది, గుండెల దడ తగ్గిపోయింది, గొంతు వెండిపోవడం తగ్గిపోయింది, చెమటలు పడడం తగ్గిపోయింది, అంతా తగ్గిపోయింది. ఉల్టా ఈ తగ్గిపోవడమే కాదు, ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ కూడా వచ్చింది. ఏంటంటే నవ్వు వచ్చింది ముఖం మీద. ఇది జరుగుతుందా కదా? నవ్ లెట్ us అనలైజ్. ఒక చిన్న టవల్ని డెవిల్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే, ఎందుకు అండర్స్టాండ్ చేసుకున్నారు? ఇప్పటిదాకా విన్నవన్నీ అవి. అలాగే ఇప్పుడు ఈ కరోనా విషయంలో కూడా విన్నవన్నీ సత్యాలు కాదు. అందుకే మొత్తుకుంటున్నారు చాలామంది, న్యూస్ చూడకండి అని. తప్పేం లేదు న్యూస్ వాళ్ళు చూపించడంలో. న్యూస్ వాళ్ళు ఎందుకు అలా చూపిస్తున్నారు అంటే, మరి అది వాళ్ళ వ్యాపారం. 24 గంటలు ఏం జరుగుతుందో చూపించాలి అని. ఇంకోటి, వాళ్ళకి ఇంకేమైనా పనేం లేదా కరోనా ఒక్కటే చూపించడానికి? వేరే కూడా చూపించవచ్చు, కానీ వేరేవి ఏం లేవు కదా. మరి వాళ్ళు 24 hours ఛానల్ నడవాలంటే ఏం చేయాలి వాళ్ళు? ఓకే, ఉన్నదే చూపించాలి. సపోజ్ ప్రపంచంలో అన్ని రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాళ్ళు ఇదేందుకు చూపిస్తారు? ఊరుకో వాళ్ళ లైన్ చూపించి వదిలేస్తారు వాళ్ళు. కానీ మనం అదే చూస్తూ ఉంటే మనము మన అండర్స్టాండింగ్ అంతా పొల్యూట్ అయిపోయి, నాలెడ్జ్ అంతా ఎక్కడో గంగలో కొట్టుకుపోయి, దాని గురించి భయపడి మనం ఇలా తయారవుతున్నాం. అందుకే న్యూస్ చూడొద్దు అని చెప్పేది అందుకోసం. రైట్? సో దాన్ని చూసి మనం రోజు ఒక్క టవల్ని డెవిల్గా ఆడుకుంటేనే ఇన్ని ఉంటే, 24 గంటలు మన మనసులో ఇలాంటివే మిస్అండర్స్టాండింగ్లు ఏర్పడుతూ పోతే, ఆ మిస్అండర్స్టాండింగ్లు ఇలాంటి ప్రభావాలు చూపిస్తూ పోతే, మన హెల్త్ ఏం కాను, మన మనసు ఏం కాను, మన సామర్థ్యం ఏం కాను, మన ఎఫిషియన్సీ ఎక్కడికి పోదు. మనమే కదా ఎంత నాశనం చేసుకుంటుంది. ఎందుకు నాశనం చేసుకుంటున్నాం? ఓన్లీ బికాస్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. దెన్ వాట్ టు డూ? హ్యావ్ ద రైట్ అండర్స్టాండింగ్. ఏం చేయాలి? సరి అయిన అవగాహనకి రండి. సరి అయిన అవగాహన దేని పట్ల? జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాల పట్ల సరి అయిన అవగాహనకి రండి. ఒక గురువు యొక్క హెల్ప్ తీసుకోండి. నేను మాయం చేయలేను, మీకు హెల్ప్ చేయగలను, చూడండి అని ఒక బ్యూటిఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక డిఫరెంట్, ఇది ఇంటరాక్టివ్ సెషన్. ఈ విజ్ఞానం యొక్క శుద్ధి అనేది చాలా ముఖ్యం ఈ సిద్ధ సమాధి యోగా ఆర్ ఇన్నర్ ఎనర్జీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో. కానీ చాలామంది ఏంటంటే దీన్ని వదిలిపెట్టేసి ఏదో కాస్త మేము కూరగాయలు తింటామండి, ప్రాణాయామం చేస్తామండి, అష్టాంగ యోగంలో ఏదో ఒకటో రెండో పట్టుకొని, ఓకే, అష్టాంగ యోగం కాదు వికలాంగ యోగం అయిపోతుంది. ఒకటో రెండో పట్టుకుంటే వికలాంగ యోగి అంటారు కదా. ఒక మనిషికి ఒకటే అంగం ఉంటే ఇంకేమీ లేకపోతే వికలాంగుడు అంటారు కదా. సేమ్ థింగ్ ఇక్కడ. ఓకే, ఈ అన్నీ తీసుకోకుండా కొన్నే పట్టుకొని ఈ విజ్ఞానమయ కోశ శుద్ధి అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం,
అండర్స్టాండింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, రైట్ అండర్స్టాండింగ్ తీసుకోవడం అనే దాన్ని చేస్తే విజ్ఞానమయ కోశ శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే మీకు ఈ అండర్స్టాండింగ్ మారిన వెంటనే ఆలోచనలు తగ్గుముఖం పడతాయి, అవునా కదా? అది టవలు అని తెలుసుకున్న వెంటనే ఆ డెవిల్ అనే ఆలోచనలోంచి వచ్చిన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ తగ్గిపోయి ఒక్క క్షణంలో బాడీ కూడా రిలాక్స్ అయిపోయింది, అవునా కదా? అది ఒక్క క్షణంలో ఒక ఎగ్జాంపుల్ అలా జరిగితే అనుక్షణము ఈ మిస్అండర్స్టాండింగ్స్ మదిలో దూరకుండా మనసు క్లీన్గా, అంటే విజ్ఞానమయ కోశం శుద్ధిగా, క్లీనింగ్ అంటే ఇదనమాట, శుద్ధిగా ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని వైరస్ని డిలీట్ చేస్తాం కదా, పనికిరానివి పాపప్ అయినవన్నీ డిలీట్ చేస్తాం కదా, ఆ డిలీట్ చేయడమే ఇక్కడ జరుగుతుంది. ఆ డిలీట్ చేసుకుంటూ ఉంటే విజ్ఞానమయ శుద్ధి ఉంటే అప్పుడు ఆలోచనలు అడ్డమైనవి, పనికిరాని ఆలోచనలు రావు. ఎందుకంటే అడ్డమైనవి, పనికిరాని ఆలోచనలు విపరీతంగా వచ్చేలా చేసుకుంటుంది ఎవరు? మనమే. ఎలాగా? ఇందాక తెలుసుకున్నాం కదా, అండర్స్టాండింగ్ లేదు, మిస్అండర్స్టాండింగ్ ఉంది. మిస్అండర్స్టాండింగ్ ఎన్నో క్రియేట్ చేసింది, అవన్నీ మనం తీసేస్తే జీవితం చాలా సంతోషమైపోతుంది. ఇదంతా సింపుల్, ఓకే? అండ్ బరి గుర్తుంచుకోండి, ప్రపంచంలో అద్భుతమైనవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. అదే ప్రాబ్లం, మనం ఆ సింపుల్గా ఉన్నాయి కాబట్టి మనం వదిలేస్తాం. మనం ఏమనుకుంటున్నాం అంటే లైఫ్ ఈజ్ ఎ కాంప్లికేటెడ్ థింగ్, ఎవ్రీథింగ్ కాంప్లికేటెడ్గా ఉండాలనుకుంటున్నాం. నువ్వు అనుకున్నంత మాత్రాన కాంప్లికేటెడ్గా ఉండదు జీవితం చాలా సింపులే అమ్మా. కాబట్టి దీన్ని ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈ 4 కోశాలు ఎప్పుడైతే శుద్ధి అవుతాయో, ఏమేది? అన్నమయ కోశము, మనోమయ కోశము, అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం. ఈ 4 కోశాలు ఎప్పుడైతే శుద్ధిగా ఉంటాయో 5వ కోశం మనం శుద్ధి చేయక్కర్లేదు, అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. దాన్నే ఆనందమయ కోశం అంటారు. అండ్ వన్స్ ఈ ఆనందమయ కోశం ఓపెన్ అయినప్పుడు, అంటే వన్స్ మీరు ఆనందంగా ఉండడం అలవాటు చేసుకున్నప్పుడు, ఆనందంగా ఉండడం మీ జీవన తత్వం అయిపోయినప్పుడు, అంటే ఆనందంగా ఉండడం అంటే ఇక్కడ మరి అర్థం చేసుకోవాలి, ఆనందం వేరు, సంతోషం వేరు, ఆనందం వేరు, సుఖం వేరు, ఓకే? సుఖము వేరు, సంతోషం వేరు, ఆనందం వేరు. కానీ మనం ఏంటంటే అన్నింటినీ కలిపేస్తాం, ఓకే? సుఖం అంటే సపోజ్ ఒక సోఫాలో కూర్చున్నారు, మెత్తగా ఉంది, అది సుఖం, ఓకే? ఆనందం అంటే ఏంటంటే సోఫాలో కూర్చున్నప్పుడు సుఖంగా ఉన్నారు, కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా ఆ పెద్ద నొప్పి అయినా కానీ కష్టమైనా కానీ మీకేం బాధ అనిపించట్లేదు, మీరు పట్టించుకోవట్లేదు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే సుఖ దుఃఖ ఈ రెండింటిని, కష్టాలని వాటిని మీరు వాటిలో కొట్టుకుపోకుండా రెండింటినీ ఈక్వల్గా తీసుకోగలుగుతున్నారు. మీరు మాత్రం రెండింటిలో కొట్టుకోపోలేకపోతున్నారు. అప్పుడు మీరు అలా ఉండగలగడాన్ని ఆనందంగా ఉండడం అంటారు. అంటే ఏదో ఒకటి మిమ్మల్ని బాధించడం కాదు, దాని పని వచ్చేసినా మీరు అందులో కొట్టుకుపోకుండా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకేదో బాధ ఉంది, ఉండని. సపోజ్ కడుపులో ఆకలి అవుతుంది, ఉండని, ఓకే, అది అలా ఉండని. నేను అవసరమైనప్పుడు తింటాను, ప్రస్తుతానికి ఆకలి ఉంది, నేను ఉన్నాను, మాట్లాడుతున్నాను. దట్ ఈజ్ నాట్, అది నన్ను బాధించట్లేదు. కానీ అది లేదని కాదు, అది ఉంది, కానీ అది నన్ను బాధించట్లేదు. అది బాధించే శక్తి దానికి నేను ఇవ్వట్లేదు, కాబట్టి నేను ఆనందంగా ఉన్నట్టు అంతే. అంతేగాని ఆనందంగా ఉంటే నవ్వుతూ ఉంటారా? కాదు. ఆనందాన్ని వ్యక్తపరచడానికి నవ్వు ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఒక వ్యక్తపరచుకునే విధానం. అంతేగాని ఆనందంగా ఉంటే, ఇప్పుడు ఎవడన్నా సపోజ్ డబ్బులు పోయాయనుకోండి, ఆనందంగా ఉండడం నేర్చుకున్నాడు ఒక వ్యక్తి, ఆనందంగా ఉండడం కాదు. వాడు డబ్బులు పోతే నా డబ్బులు పోయాయి అని ఎగురుకుంటూ కూర్చోడు. వాడు డబ్బులు పోతే అయ్యో డబ్బులు పోయాయి ఎలాగా అని బాధపడుతుంటాడు. కానీ ఆ బాధ అతన్ని కురంగా తీయదు, బికాస్ హీ నోస్ ఓకే వాట్ టు డూ నెక్స్ట్, ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి, అది ఎలా సంపాదించుకోవాలి, ఇలా ఎదుర్కోవడమే ఆనందంగా ఉండడం. ఓకే, సో ఆనందంగా ఉండడం అనేది ఎప్పుడైతే 4 శుద్ధి జరుగుతూ ఉంటాయో మీరేం చేయక్కర్లే ఆనందంగా ఉండడానికి, ఆటోమేటిక్గా మీరు ఆనందంగానే ఉంటారు. అండ్ ఆనందంగా ఉన్న మీకు ఆరోగ్యం అనేది సహజంగా ఉంటుంది. ఒకవేళ వృద్ధాప్యంలో సమస్య వచ్చినా ఇది కూడా సృష్టి ధర్మమే అని కూడా దాన్ని కూడా ఆనందంగా తీసేసుకుంటారు. అందుకు అనేది ఆనందంగా ఉండాలి, అది అంత ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో అన్నీ అద్భుతంగా ఉంటాయి. వెన్ యూఆర్ హ్యాపీ మీరు చాలా పనిలో చాలా ఫోకస్ చేస్తారు, మీ ఎనర్జీ చాలా అద్భుతంగా ఉంటుంది, మీ శక్తి సామర్థ్యాలు చాలా ఉపయోగపడతాయి. అండ్ మీరు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. బికాస్ ఇన్నర్గా చేసే వ్యక్తి ఈజ్ అద్భుతంగా ఉన్నాడు, కాబట్టి చేసే పని కూడా అద్భుతంగా అయిపోతుంది. కాబట్టి ఇవన్నిటినీ క్లీన్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. కాబట్టి ఇవన్నీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అందిస్తాం. కాబట్టి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం, ఈ సిద్ధ సమాధి యోగా అనేది ఒక విధంగా చెప్పాలంటే ఒక పునాది. ఓకే, అద్భుతమైన జీవితానికి ఒక పునాది. ఓకే, ఈ పునాది అద్భుతంగా చేసి ఇక దీని మీద ఒక స్టూడెంట్గా, ఒక ప్యారిస్, ఒక బిజినెస్ మెన్గా మీకు సంబంధించింది, ఒక గృహిణిగా అద్భుతమైన జీవితం, ఓకే, ఒక వ్యాపారవేత్తగా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బిల్డింగ్ అపాన్ దిస్. కానీ పునాది మాత్రం సేమ్ ఫర్ ఎవ్రీథింగ్, అన్నిటికీ పునాది మాత్రం సమాధి.
సో ఈ అద్భుతమైన సిద్ధ సమాధి యోగా శిక్షణ తరగతిని మీరందరూ నేర్చుకుంటారని, దాన్ని మీరు జీవితంలో అన్వయించుకుంటారని చెప్పి మీకు ఇది తెలియజేయడం జరిగింది. మీరు దీన్ని వాడుకొని మీ ట్రైనింగ్ పొంది లాభపడి అందరికీ మీరే ఒక స్ఫూర్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనసారా ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇక మరి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడానికి మీరేం చేయాలి? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈజ్ కమిట్మెంట్. మీరు ఇది నాకు కావాలి, ఇందుకు ఏం అవసరమైనా సరే ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ అని మీరు కమిట్ అవ్వాలి. ఓకే, ఒక్కసారి అదేదో సినిమాలో డైలాగ్ చెప్తారు కదా, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననని, అలాగే అంతే ద పవర్ ఆఫ్ కమిట్మెంట్ అలాంటిది. ఒక్కసారి కమిట్ అయ్యారనుకోండి మీరు, మీ బాడీ అంతా దానికి రెడీ అయ్యింది. కమిట్ అవ్వడం అంటే ఏం చేయాలి? ఏం లేదు, దీనికి కావాల్సిన సమయాన్ని అన్డిస్టర్బ్డ్ టైం దీనికి కావాల్సిన సమయాన్ని మీరు దీనికి కేటాయించాలి. ఓకే, సో దీనికి సంబంధించిన లాజిస్టిక్స్ అంటే ఈ కార్యక్రమాన్ని చేయడానికి మీరు ఏం చేయాలి, ఎలా చేయాలనేది మీరు ఈ కార్యక్రమాన్ని చేయాలని, ఈ సిద్ధ సమాధి యొక్క ట్రైనింగ్ శిక్షణ చేయాలని మీరు నిశ్చయించుకున్నప్పుడు మీకు తెలియజేయబడతారు. ఓకే, అంతవరకు శుభం. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై గురుదేవ్.